జనరల్గా నేను ఏ గెస్ట్ గురించి ఇంత హైఫైగా ఎక్కడ చెప్పను, చాలా సింపుల్గా ఇన్ఫర్మేటివ్గా చెప్తాను. అలాగే ఈరోజు నా గెస్ట్ గురించి, ఆయన ఒక డాక్టర్ అయినా కూడా ఎంతో సోషల్ సర్వీస్ చేస్తారు. అది కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా. మొన్న జరిగిన కోవిడ్ ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ ఆయన చేయగలిగినంత కాకుండా ఆయన పరిధిలో లేనంతగా ఆయన ప్రజలకు సేవ చేశారంటే మీకు కొంచెం అతిశయోక్తిగానే ఉంటుంది. బట్ ఆయన గురించి పూర్తి వివరాలు ఆయన మాటలను తెలుసుకుందాం. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీ పేరే చిన్నబాబా లేకపోతే ముద్దు పేరు చిన్నబాబా? ముద్దు పేరు యాక్చువల్ పేరు రెండు కూడా ఒకటే. అవునా? ఓకే ఓకే, సో నైస్. కానీ పిలవడానికి బాగుంటుంది చిన్నబాబు అని. మీ పేషెంట్స్ కూడా అలాగే పిలుస్తారండి? డాక్టర్ చిన్నబాబు గారు కావాలండి మాకు. లేదండి, నేను అపోలో జాయిన్ అయినప్పుడు చిన్నబాబు పేషెంట్ అంటే డాక్టర్ పేషెంట్ అనుకోలేదు, పేషెంటే చిన్నబాబు అని వస్తున్నారేమో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయారు. సో కానీ తల్లి ప్రేమతో చిన్నబాబు అని పెట్టింది. సో అది ఎంతో ముద్దుగా పిలుచుకుంది. సో ఈ రోజుకి ఆ పేరు నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ నేమ్. రియలీ సార్. సార్ ఒక్కసారి మీ ప్రొఫెషన్ గురించి తెలుసుకోవడానికి ముందు ఒకసారి మీ నేటివ్ ప్లేస్, ఫ్యామిలీ గురించి ఒకసారి. షూర్ అండి. నేను ఒరిజినల్గా అంటే మా పేరెంట్స్ వచ్చి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు. సో వాళ్ళిద్దరూ కూడా కర్ణాటకలో పెళ్లి చేసుకున్నారు. అంటే మా గ్రాండ్ పేరెంట్స్ కర్ణాటకకి మైగ్రేట్ అయ్యారు, దావణగిరి అనే ప్రాంతానికి. అంటే వ్యవసాయ రీత్యా వీళ్ళు అక్కడికి వెళ్ళారు. సో అక్కడ మేము జన్మించింది కూడా కర్ణాటక దావణగిరి ప్రాంతంలోనే పుట్టాను. కన్నడ బాగా వచ్చండి. అంటే నేను చదువుకున్నది కన్నడ లాంగ్వేజ్ యాక్చువల్గా, తెలుగు మదర్ టంగ్ కాబట్టి వస్తుంది. సో కనుక కన్నడలో చదువుకున్నాను. సో అక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా మరి 6th స్టాండర్డ్ వరకు ఒక చిన్న కుగ్రామము దావణగిరి దగ్గర ఒక 20 కిలోమీటర్స్లో ఉన్నటువంటి ఒక అశోక్ నగర్ క్యాంప్ అనేటువంటి ఒక విలేజ్లో జన్మించాను. చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళవలసి వచ్చింది చిన్నప్పుడు. సో కానీ మరి 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు అప్పటి ప్రభుత్వం ఒక నవోదయ స్కూల్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు. సో మన దేశంలో మొట్టమొదటిసారి ఆ యొక్క ఎగ్జామ్ జరగడం జరిగింది. సో మరి అది దైవ నిర్ణయం అనుకుంటాను నా జీవితంలో. సో ఆ యొక్క ఎగ్జామ్లో ఈ యొక్క చిన్న కుగ్రామంలో ఒక వ్యవసాయదారుడి కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి ఆ యొక్క నవోదయ స్కూల్కి సెలెక్ట్ అవ్వడం, 6th నుంచి 12th వరకు కూడా సెంట్రల్ సిలబస్ నవోదయ స్కూల్లో చదవడం జరిగింది. సో మేము ముగ్గురు అన్నదమ్ములము. అంటే అన్నయ్య తమ్ముడు ఉన్నాడు. సో వాళ్ళు తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు, అన్నయ్య దావణగిరిలోనే ఉంటున్నాడు ఇప్పుడు. సో ఇది మా యొక్క కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. ముగ్గురు అబ్బాయిలే. కానీ సార్ మీరు నమ్మరు, నవోదయ స్కూల్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందులో పిల్లలు చాలా కష్టపడి చదువుతారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోపే అందరూ కూడా మ్యాక్సిమం అందులో చదివి ఇప్పుడు ఈరోజు చాలా గొప్ప పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, సివిల్ సర్వెంట్స్తో సహా, ఈవెన్ మీలాంటి పెద్ద పెద్ద గొప్ప డాక్టర్లతో సహా చాలామంది అక్కడి నుంచి నవోదయ స్కూల్స్ నుంచి వచ్చారంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో నిజంగా. ఎందుకంటే చాలామంది యాజ్ ఆన్ టుడే మనం ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చి ఎంతో పెద్ద పెద్ద స్కూల్స్లో ఎక్కువ ఫీజులు కట్టి జాయిన్ చేస్తున్నాం. కరెక్ట్. కానీ వాళ్ళు ఏమవుతారో పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ నవోదయ స్కూల్స్ లాంటి గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన వాళ్ళు మాత్రం 50% పైగా, ఒక మాటలో చెప్పాలంటే ఏదో ఒక ఫీల్డ్లో ఎక్కడో ఒక మంచి పొజిషన్లో మనం చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా. అంటే దేశం మా మీద ఎంత ఇన్వెస్ట్ చేసిందండి. సో అందుకే నేను అనుకుంటూ ఉంటాను, దేశం మా చదువు కావచ్చు, నాకు లైఫ్ కోసం ఎంత ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం దేశానికి తిరిగి ఎంత ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన నాలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా నేను ఆలోచిస్తే నవోదయ ఎగ్జామ్ ఇవ్వడం అనేది కూడా నాకు తెలియదండి. క్లాస్లో టీచర్ వచ్చారు, ఎగ్జామ్స్ ఎవరు రాస్తారని చెప్పి వాళ్ళే సెలెక్ట్ చేశారు. ఒక 5గురిని సెలెక్ట్ అయిన తర్వాత 3 డిస్క్వాలిఫై అయ్యారు వాళ్ళ ఏజ్ని బట్టి. ఇంక 2 ఉన్నారు. 2 పేరు కూడా రాసుకుని ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక పెద్ద ఆయన జయప్ప అనే మాస్టర్ లోపలికి వచ్చారు. లాస్ట్ మినిట్లో లోపలికి వచ్చి అడిగారు, ఎంతమంది రాస్తున్నారు? 2 అని చెప్పారు. ఈ మాస్టర్ నన్ను చూశాడు. నన్ను చూసి ఈ అబ్బాయి కూడా రాయనియండి అని చెప్పాను. అండ్ అంటే నేను ఇప్పుడు కూడా మా యొక్క టీచర్ని మర్చిపోలేదు నా జీవితంలో. అందుకే టీచర్స్కి ఒక స్పెషల్ ప్లేస్ అనేది నేను కలిగి ఉంటాను అనమాట. మీకు అభ్యంతరం లేకపోతే మీ పేరెంట్స్ నేమ్స్ తెలుసుకోవచ్చా? ఎస్ అండి. మా నాన్న పేరు సుంకవల్లి ఆంజనేయులు, ఆమె పేరు సుంకవల్లి బేబీ. ఓకే ఓకే సార్. అంటే డాక్టర్ అవడానికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? డాక్టర్గా అవ్వాలి అని ప్రత్యేకంగా అయితే నిర్ణయించుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదండి, చిన్న విలేజ్, మనడు వరకు కూడా టార్ రోడ్ లేదు మా విలేజ్కి. ఈ మధ్యలోనే ఒక టార్ రోడ్ వచ్చింది. సో అంటే అంత చిన్న ప్లేస్లో ఏదో హై అంబిషన్స్ అనేటువంటిది ఏమి లేదు.
కానీ మరి ఇందాక నేను చెప్పిన రీతిగానే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వబడింది. సో ఎంట్రన్స్ రాసాము, ఇంజనీరింగ్ వచ్చింది, మెడిసిన్ వచ్చింది. సో దేనికి వెళ్ళాలి ఆ రోజుల్లో మరి ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండేవి. ఆర్ఈసి సూరత్కల్లో నాకు సీట్ వచ్చింది. సో అదే అంటే కర్ణాటకలో మీకు తెలుసు కదా, ఇంజనీరింగ్ మెడిసిన్ రెండు రాస్తాం ఎగ్జామ్లో. సో కనుక రెండు వచ్చినాయి. సో తర్వాత నేను ఇంకా మరి దైవ నిర్ణయం నా పక్షంగా ఆలోచించాను, నా లైఫ్లో ఏది చేస్తే ఎక్కువగా సర్వ్ చేయగలను, తిరిగి మన దేశాన్ని నేను ఇవ్వగలను ఆలోచించినప్పుడు తప్పకుండా ఇక మెడికల్ ఫీల్డ్ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. అందుకని దావణగిరి మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మా ఊర్లో ఒక పెద్ద న్యూస్, ఈ చిన్న గ్రామంలో ఉన్నవాడు ఒక మెడికల్ సీట్ తీసుకోవడం అంటే ఇట్ వాజ్ అ బిగ్ సెలబ్రేటరీ న్యూస్ అనమాట. చాలామంది అసూయపడ్డారు కూడా, చాలామంది ఆశ్చర్యపడ్డారు, అసలు ఇంగ్లీష్ మాట్లాడగలడా ఈ కాలేజీలో ఈ అబ్బాయి, నిజంగానే ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలడా. ఎందుకంటే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంతో మరి బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు, సోషల్లీ కూడా హై పొజిషన్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళ మధ్యలో వీడు నిజంగా గెటాన్ అవ్వగలడా అని కూడా చాలామంది దగ్గర బంధువులు కూడా ఆలోచించిన రోజులు ఉన్నాయి. ఓకే, మొత్తానికి వాళ్ళందరి డౌట్స్ పటాపంచలు చేసేసి ఈరోజు. కానీ ఆంకాలజీ తీసుకోవడానికి ప్రత్యేక అప్పట్లో ఆంకాలజీకి అంత ఇది లేదు సార్, అంటే తెలియదు కూడా చాలా మందికి. ఇది తీసుకుంటే మనం మన ప్రొఫెషనల్ గా ఎదుగుతామా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉండేది ఒక 10 ఏళ్ల క్రితం. ఇప్పుడంటే క్యాన్సర్ అనేది అవేర్నెస్ పెరిగింది. కానీ మీరు దీనికి పర్టికులర్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా ఎంట్రన్స్ లో ఎంఎస్ చేస్తాను, జనరల్ సర్జరీ. సో సర్జరీలో కూడా ఆల్ ఇండియా ఎంట్రన్స్ ద్వారా నేను సీట్ తీసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా ద్వారా మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ చేశాను. అక్కడ యూనివర్సిటీ టాపర్గా అయిపోయి క్లియర్. ఇంకా సరే, అది చిన్నప్పటి నుంచి మీరు రాముడు మంచి వాళ్ళే, సూపర్ గా చదివే స్టూడెంట్. అట్లేం లేదు. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ గాడ్. సో తర్వాత ఎంఎస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మరి యూకేకి వెళ్ళాలని ఆశ ఉండింది. యూకే ఎగ్జామ్ కూడా రాసి క్లియర్ చేసి పెట్టుకున్నా. సో యూకేకి వెళ్తే అప్పుడు మంచి సెటిల్ అవడం ఈజీగా ఉంటుంది, ఇక్కడ కష్టం కదా అని చెప్పి. సో ఆ ఎగ్జామ్ రాసుకున్నా కానీ నేను మనసులో ఒక గోల్ పెట్టుకున్నా, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాను సూపర్ స్పెషాలిటీకి. ఆ ఎగ్జామ్లో సీట్ వస్తే ఇక్కడే ఉండిపోతాను, రాకపోతే మాత్రం నేను వెళ్ళిపోతాను. ఒకే ఒక కండిషన్ పెట్టుకున్నాను. సూపర్ స్పెషాలిటీ ఫర్ సర్జికల్ ఆంకాలజీ, క్యాన్సర్ సర్జరీకి సంబంధించి మరి మన దేశంలో 10 సీట్లు మాత్రమే ఉంటాయి. సో ఆల్ ఓవర్ ఇండియా 10 సీట్స్ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్లో మరి నాకు 2nd ర్యాంక్ రావడం జరిగింది. సో అట్లా ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ అహ్మదాబాద్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అది అనదర్ 3 years ఆఫ్ సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ అనమాట. సో ఆ టైంలో వేరే బ్రాంచెస్ కూడా ఉన్నా కానీ నాకు సర్జికల్ ఆంకాలజీ ఎందుకు తీసుకున్నాను మీరు అడిగారు కదా. అంటే ఉన్న సర్జరీస్లో కూడా ఎక్కువ ఛాలెంజింగ్ ఉన్నటువంటిది ఆంకాలజీ ఫీల్డ్. ఎస్పెషల్లీ క్యాన్సర్ అటువంటి దాన్ని గడ్డతో పాటు దానితో చుట్టుపక్కల ఉన్న మరి ఎక్కడైతే స్ప్రెడ్ అయి ఉంటుందో అవి కూడా లింఫ్ గ్లాండ్స్ తీయాలి. తర్వాత సర్జరీ కూడా మోర్ రాడికల్గా ఉంటుంది. అంటే సో కాబట్టి ఇది మోర్ ఛాలెంజింగ్ సర్జరీ అనమాట. సో అందుకోసం మనం ఛాలెంజ్ని తీసుకోవాలి. కమ్ అప్ హార్డ్ వే, చాలా కష్టపడి నేను వచ్చాను కాబట్టి నేను ఈ ఫీల్డ్లో అనేకులకు సేవ చేయగలను ఆశతో ఆ టైంలో మా సర్జికల్ ఆంకాలజీ చూస్ చేసుకోవడం జరిగింది. అప్పుడు అఫ్కోర్స్ అంటే నా చాయిస్ ఒకటే కాదు, ఆ రోజుల్లో కూడా మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ బ్రాంచ్ అంటే సర్జికల్ ఆంకాలజీ. అంటే ర్యాంకులు యూజువల్గా కూడా ఫస్ట్ ఫ్యూ ర్యాంక్స్ సర్జికల్ ఆంకాలజీ తీసుకునేటువంటి రోజులు అనమాట అవి. ఒక సర్జన్గా సర్జికల్ ఆంకాలజిస్ట్గా ఎన్నాళ్ళు అయింది సార్ మీ కెరియర్ స్టార్ట్? 13 years అయింది. 2007లో నేను కంప్లీట్ చేశాను. సో 7 నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లోనే ఉన్నాను. మీ ఫస్ట్ సర్జరీ ఏ ఊళ్ళో, ఏ హాస్పిటల్లో చేశారు? ఫస్ట్ నేను కామినేని హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి, ఎల్బీ నగర్ హైదరాబాద్లో. సో అక్కడ ఉంటూ బీబీ క్యాన్సర్ హాస్పిటల్ అని ఈవినింగ్స్ అక్కడ ప్రాక్టీస్ చేయడం. సో సుమారుగా నెలకు ఒక 100 సర్జరీస్ క్యాన్సర్ సర్జరీస్ చేస్తూ ప్రతిరోజు అంటే నైట్ 10-11 వరకు కూడా మరి డిఫరెంట్ ప్లేసెస్లో ఆపరేట్ చేయడం అట్లా ప్రాక్టీస్ చేసేదాన్ని ఫస్ట్ 5 years అనమాట. అది అయిన తర్వాత నేను అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యానండి 2012లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అపోలోనే ఉన్నాను. ఓకే సార్, అప్పుడు నెలకి మీరు 100 కేసులు చూస్తే ఇప్పుడు ఎన్ని చూస్తున్నారు? అంటే నంబర్ ఆఫ్ సర్జరీస్ అనేటువంటిది అప్పుడు డిఫరెంట్ హాస్పిటల్స్ అప్పుడు చేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి నంబర్స్ వర్ మోర్. సో ఇప్పుడు కూడా అంత వాల్యూమ్ లేకపోయినప్పుడు కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్ ప్లస్ మోర్ అడ్వాన్స్డ్ సర్జరీస్ ఇప్పుడు మనం చేస్తుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపీ సర్జరీ కావచ్చు, రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ కావచ్చు అట్లా. ప్లస్ ఇప్పుడు కూడా నేను ఎవ్రీ ఫ్రైడే నేను మరి ఒక ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ నిజామాబాద్లో ఉంది, అక్కడికి లాస్ట్ 12 yearsగా వెళ్తున్నాను. సో వీక్లీ 1 day ఈజ్ మై డే ఫర్ కమ్యూనిటీ సర్వీస్ అనమాట. సో అక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో
సర్జరీస్, ఒక 4 నుంచి 5 సర్జరీస్ ఎవ్రీ ఫ్రైడే ఉంటాయి. ఓకే. సో అక్కడికి వెళ్ళి సర్జరీ చేయడం అనేది ఇట్స్ బికమ్ మై పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. ఫ్రైడే అంటే నేను నిజామాబాద్లో ఉంటాను అనేది ఒక అలవాటుగా మారిపోయింది. కాదు ఏం సార్ ఈ సేవ సైడ్ ఎలా వచ్చారు, ప్రజా సేవ సైడ్? ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్ మీ ప్రొఫెషన్ మీదే ఉంది, చాలా బిజీగా ఉంటారు, సర్జరీ సైడ్ ఉన్నారు అందులో. సో ఇది ఎలా అంటుంది మీకు యాక్చువల్లీ? అంటటం ఏం లేదండి, చెప్పాలంటే ఫ్రాంక్లీ దిస్ ఇస్ వన్ వే. ఇదొక మార్గం ప్రజలకి. మనం ఏదైనా చేయాలి, దేశానికి తిరిగి. ఇందాక నేను చెప్పాను కదండి, నవోదయ స్కూల్ అంతటా మాకు ఉచితమైన, ఆ రోజుల్లో మరి ఫ్రీ ఫుడ్, ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ స్కూలింగ్, ఫ్రీ బుక్స్ అంటే అన్నీ ఉచితంగా ఇచ్చి మాకు అంత చక్కటి చదువు చెప్పారు. ఇదంతా కూడా ప్రజల డబ్బే కదండి. కంట్రీ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ us. సో కనుక ఐ థాట్ దిస్ వన్ వే ఐ కెన్ గివ్ బ్యాక్ టు సొసైటీ. అంటే దీన్ని ఏదో మరీ గొప్పగా చెప్పుకోవాలని ఆశ లేదు నాకు. దిస్ ఇస్ ద మినిమం థింగ్ దట్ ఐ కెన్ డూ ఇఫ్ ఐ కాంట్ సే. ప్రజలు సేవ చేయడం అంటే కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. సో ఇన్ దట్ వే టచింగ్ లైఫ్స్ త్రూ దిస్ సర్వీస్ అనేది అందరికీ దొరకదు ఈ యొక్క అదృష్టం. సో ఐ ఫీల్ ఇట్స్ మై ప్రివిలేజ్. నాగరాజ్ గారు ఏమన్నారంటే, ఏంటి మేడం మీకు ఆయన లాస్ట్ కోవిడ్ ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో ఎంత చేశారో తెలుసా మేడం మీకు అని అన్నారు. నాకు తెలియదు సార్, మీరు చెప్పండి అంటే, నేను చెప్పనండి, మీ సార్ని అడిగి ప్రజలందరికీ తెలిసేలా చేయండి అన్నారు. సరేనండి తప్పకుండా. ఏంటి సార్ మీరు కోవిడ్ 1లో సొసైటీకి చాలా చేశారు, కోవిడ్ 2లో కూడా, సెకండ్ వేవ్లో కూడా మీరు చాలా చేశారు. ఒకసారి అది కూడా మాకు ఒకసారి చెప్తారు. షూర్ అండి. కోవిడ్ 1లో మన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మరి మేము అవగాహన, అప్పుడంటే భయం చాలా ఉండేది, అవేర్నెస్ డ్రైవ్స్ చాలా ఇంపార్టెంట్ ఉండింది. సో కనుక ప్రజల్లో అవగాహన తీసుకుని రావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. అంటే మొబైల్ క్లినిక్స్ ద్వారా పల్లెటూరులోకి వెళ్ళి కొన్ని వీడియోస్ తీసి, కొన్ని పాంప్లెట్ తీసుకుని అవేర్నెస్, అఫ్కోర్స్ మీడియా కూడా చాలా అవేర్నెస్ ఉంది. కొంతవరకు చెప్పాలంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా భయం కూడా ఎక్కువగా ఉండింది. సో అలాంటి పరిస్థితుల్లో అవగాహన ఒకటే కాకుండా మరి సుమారుగా ఒక 100 వెంటిలేటర్స్ మన తెలంగాణ గవర్నమెంట్కి తీసుకురావడంలో మా సంస్థ ద్వారా కృషి చేసాం. అంత మాత్రం కాకుండా ఒక 2 స్లమ్స్ని అడాప్ట్ చేసుకుని అక్కడ ఆల్మోస్ట్ ఒక 2 months వరకు వాళ్ళకి అన్ని రకాలుగా టెస్టింగ్స్ చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడము విత్ మెడికల్ స్టాఫ్. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కిట్స్ అందించడము, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము, వాళ్ళకి డయాగ్నోస్ చేయడము, ఇవన్నీ కూడా ఈ హైదరాబాద్లో ఒక 2 స్లమ్స్లో మేము ఆ పని చేపట్టాం. అంత మాత్రం కాకుండా మరి మన దేశంలోనే మొట్టమొదటిసారి కోవిడ్ మొబైల్ ఐసీయూ అనేటువంటి కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. అంటే ఐసీయూ ఆన్ వీల్స్. ఆ రోజుల్లో మీకు తెలిసే ఉంటుంది, ఐసీయూలో బెడ్స్ లేక ఎంతోమంది చాలా ఇబ్బంది పడ్డారు. సో పీక్ టైంలో బెడ్స్ చాలా స్కేర్సిటీ ఉండేది. సో కనుక అప్పుడు మాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఆన్ వీల్స్ అంబులెన్స్లోనే ఉండి బెడ్ దొరక్క బయటనే ప్రాణాలు పోగొట్టిన వాళ్ళు ఎంతోమంది మనం గతాలు విన్నాము, చూసాం. సో అందుకు మొబైల్ కోవిడ్ ఐసీయూ అనేటువంటిది లాంచ్ చేసాం. సో దాని ద్వారా కూడా మరి కొన్ని 100 మందికి పెరిఫరీస్లో వాళ్ళకి ఇక్కడ రాకుండా వాళ్ళకి అక్కడే స్టెబిలైజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ కోవిడ్ ఐసీయూ ద్వారా కూడా సేవలు అందించడానికి వీలుపడింది. సో అట్లా మాస్క్ కావచ్చు, మరి అనేక మందితో టైలరింగ్ చేయించి వాళ్ళకు ఒక ఉపాధి ఇచ్చినట్లు. సో వాళ్ళే మాస్కులు కుట్టారు. ఆ మాస్కుల్ని మళ్ళీ వివిధ అనేక మంది ప్రజలకి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మోర్ దెన్ 2 lakh మాస్కులు కుట్టించాం వాళ్ళు. సో దట్ అంటే ఒక రకంగా ఎంపవర్మెంట్ చేసాం విమెన్కి, ఎస్పెషల్లీ సింగిల్ విమెన్ ఎవరైతే మరి ఉంటున్నారో వాళ్ళకి ఒక ఉపాధి కింద దీన్ని చేయడం జరిగింది. సో ఇట్లా మరి ఫేజ్ 1లో చాలా కొన్ని లక్షల మందికి చేరే విధానంగా మరి కొంత సేవ చేయడానికి మాకు అదృష్టం దొరికింది అనుకుంటాను. సార్ మీరు ఇప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ అవి కండక్ట్ చేశారు చాలాసార్లు. జనాల్లో మీరు క్యాన్సర్ అని చెప్పగానే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ వాళ్ళకి అంత అవేర్నెస్ ఉందా దాని గురించి? లేదండి, క్యాన్సర్ గురించి అవగాహన చాలా తక్కువగానే ఉంది చెప్పాలంటే. ఎందుకంటే క్యాన్సర్ అనగానే భయం అనేది చాలా ఉంది. చాలామంది ప్రత్యేకంగా మహిళలు చూస్తే మాకెందుకులే, మాకేదో వీళ్ళు దగ్గరికి వస్తే ఏదైనా టెస్ట్ చేసి మాకు జబ్బిస్తారేమో అనే భయం కూడా చాలా మందిలో ఉంది. సో కాబట్టి క్యాన్సర్పై అయితే పెద్ద ఎత్తున ఒక యుద్ధమే చేయవలసిన అవసరం ఉంది. లాస్ట్ 7 yearsగా కూడా మేము మన ఫౌండేషన్ ద్వారా ఇదే పని చేస్తున్నాం. సో ఇందాక మీరు అడిగినట్టుగా వేవ్ 1లో మరి కోవిడ్కి చాలా పని చేయడం జరిగింది. వేవ్ 2లో మాత్రము నా లైఫ్లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ పని నేను చేశాను అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, April 20 తర్వాత కేసుల సంఖ్య బాగా పెరిగింది. బెడ్స్ లేని పరిస్థితి, ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా చాలా కష్టంగా ఉండింది. సో అలాంటి పరిస్థితుల్లో లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మేము ఒకటి ప్రాజెక్ట్ ఆశ్రయ్ అని స్టార్ట్ చేసాం. అలాంగ్ విత్ సైబరాబాద్ కమిషనరేట్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, అట్లా ఒక 4-5 సంస్థలు కలిసి వచ్చి మెడికల్ పార్ట్నర్గా మేము వాలంటరీగా ముందుకు వచ్చాం దీన్ని చేస్తామని చెప్పి. సో ఒక మేక్ షిఫ్ట్ హాస్పిటల్, 100 bed కోవిడ్ కేర్ సెంటర్, అంటే ఐసోలేషన్ సెంటర్గా నేను చెప్పట్లేదు, ఇట్స్ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ హాస్పిటల్ లాగానే
సో ఒక విమెన్స్ పీజీ హాస్టల్ని హాస్పిటల్ లాగా 5 రోజుల్లో కన్వర్ట్ చేయగలిగాం. సో అనుకున్న దానికి ఓపెనింగ్కి 5 రోజులు పట్టింది. అంత ఫాస్ట్గా, ఎందుకంటే టైం వాజ్ ఎసెన్స్ ఆఫ్ ఆ రోజుల్లో. మీకు తెలిసిందే కదండి, బెడ్స్ ఇక స్కేర్సిటీ చాలా ఉండింది. ఐసీయూ బెడ్స్ కాదు, రెగ్యులర్ బెడ్స్ కూడా. కోవిడ్ అంటే హాస్పిటల్లోకి ఎంటర్ అయితే చాలరా బాబు, బయటపడతామనే నమ్మకంలో అంత ఊపిరి పీల్చుకునే రోజుల్లో మనం ఉండేవాళ్ళం అప్పుడు. సో కనుక ఈ 100 బెడ్స్ ఫెసిలిటీని స్టార్ట్ చేసాం. విత్ ఇన్ నో టైం డాక్టర్స్, నర్సెస్ అందరూ కూడా ముందుకు వచ్చారు. ఆ రోజుల్లో డాక్టర్లు దొరకడం కష్టం, నర్సెస్ దొరకడం కష్టం. సో అలాంటి సమయంలో మరి చాలా అద్భుతంగా అన్నీ కూడా సమకూడి మాకు జరిగాయి. అండ్ వీఆర్ ఏబుల్ టు టచ్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్ త్రూ దట్ సర్వీస్ అనమాట. ఒక 6 బెడ్ ఐసీయూ కూడా స్టార్ట్ చేసాం. అంటే హాస్పిటల్ లేని ఒక బిల్డింగ్ని ఒక హాస్పిటల్ మార్చేసి కొన్ని వందల మంది కుటుంబాలకి సేవ చేసే ధన్యత లేక అంటే భాగ్యం నాకు దొరికింది అనమాట. సో ప్రాజెక్ట్ ఆశ్రయం అంటే నిజంగా ప్రజలకు ఒక ఆశ్రయంగా అది మారింది. సో దాన్ని బట్టి మాత్రం ఐ ఫీల్ నాకు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తుంటాయి. అది స్టార్ట్ చేసినప్పుడు, అది విన్నప్పుడు, అది ఎట్లా చేయగలిగామా నిజంగా అంత ఫాస్ట్గా అని చెప్పి ఇప్పుడు కూడా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. సార్, అంటే ఈ పర్టికులర్గా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అని అడగచ్చు సార్, మీకు అభ్యంతరం లేకపోతే? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు మనం సర్వీస్ చేయాలని ఆశ ఉంది. ఎందుకంటే సొసైటీ మనకు చాలా ఇచ్చింది, మనం తిరిగి సొసైటీకి ఇవ్వాలి. సో ఎలాగ ఇవ్వాలి అని ఒక ప్లాట్ఫామ్ ఉంటే దాని ద్వారా ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసి టీమ్స్ని బిల్డ్ చేసి, ఇప్పుడు నేను ఒకడినే చేస్తానంటే అది నాతోనే ఆగిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫౌండేషన్ అనేటువంటిది మరి 2013లో ప్రారంభించాం, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్. సో ప్రారంభించి అవగాహన తీసుకుని, మీరు ఇందాక అడిగారు కదా, అవగాహన చాలా తక్కువగా ఉంది పల్లెటూరులో. సో కాబట్టి క్యాన్సర్పై అవగాహన తీసుకుని వద్దాం అనేది ఒక ప్రైమరీ ఇంటెన్షన్. ఎందుకంటే నేను క్యాన్సర్ సర్జన్గా నేను చూసేటువంటి క్యాన్సర్ కేసుల్లో మెజారిటీ 70 to 80% క్యాన్సర్ కేసెస్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటున్నాయి. సో లేట్ స్టేజ్ రావటం వల్ల రిజల్ట్ పూర్గా ఉంటుంది. మన వెస్టర్న్ కంట్రీస్లో రిజల్ట్ బాగుంది అంటే వాళ్ళకి 80% అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అవుతుంది. సో కాబట్టి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లేక కాదు, స్కిల్ఫుల్ సర్జన్స్ లేరని కాదు, లేకుంటే మంచి ఎక్విప్మెంట్ మన దగ్గర లేదని కాదు, మన దగ్గర అవగాహన లేకపోవడం వల్ల లేట్ డయాగ్నోసిస్ అనేది మన దగ్గర జరుగుతుంది. సో ఈ యొక్క పెద్ద గ్యాప్ని ఐడెంటిఫై చేసే అందరికీ తెలిసిన సత్యమే. కానీ వాట్ కెన్ వి డూ, దీనికి మనం ఏం చేయగలమని చూసినప్పుడు అవగాహన తీసుకురావడం ఒకటి, రెండోదిగా ముందశలో జబ్బుని కనుగొనడానికి మనం ప్రయత్నం చేయడం. సో ఓవరాల్గా క్యాన్సర్ సంఖ్యను తగ్గించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో 2013లో మరి కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి, ఇందులో ఒక్కళ్ళే చేయాలంటే అంత మనం చేయలేం. సో యాజ్ ఎ టీమ్ మనం చేయొచ్చు అని చెప్పి లైక్ మైండెడ్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు కలిసి, ఇంకా మిగతా సర్జికల్ ఆంకాలజిస్ట్ కలిసి వచ్చారు, రీసెర్చర్స్ కలిసి వచ్చారు. అట్లా ఒక అనేక మందితో కలిసి వాలంటీర్ డ్రివన్గా ఒక ఆర్గనైజేషన్గా ఒక రెవల్యూషన్ తీసుకుని వద్దాము అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాం. అంటే అది ప్రారంభించినప్పుడు మా మదర్ వాజ్ అలైవ్ అనమాట. సో దీనికి కొంచెం మొమెంటం రావడానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. 2014లో మై మదర్ పాస్డ్ అవే యాక్సిడెంటలీ, ఒక సడన్ డెత్ అయిందనమాట. సో తను చనిపోయిన తర్వాత మరి ఒక 3 వీక్స్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీరు అవేర్నెస్ రంగంలో మంచిగా పనిచేస్తున్నారు కదా, సో వాట్ కెన్ వీ డూ ఫర్ యూ అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు మరి నిజంగా అంటే నాకు ఇట్ వాజ్ ఎ షాకర్ ఫర్ మీ. తల్లిని కోల్పోవడం అనేది కొంచెం చాలా కష్టపడి పెంచి మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. అరే నేనేమి ఆమెకు సేవ చేయలేకపోయానే, ఆమె ఊర్లో అందరికీ కూడా సేవ చేసేది. అంటే మా ఊర్లో సోషల్ వర్కర్గా తనకి చాలా మంచి పేరు. ఎవరికి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ డాక్టర్ల దగ్గరికి ఆమె తీసుకుని వెళ్ళేది అనమాట. షీ వాజ్ ద మొబైల్ పర్సన్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ కూడా తను తీసుకుని వెళ్ళడము రావడం చేసే పని. సో సరే ఈ టైంలో వాళ్ళు అడిగారు, ఇదే రైట్ టైంలో వాళ్ళు అడగటము. సో ఇదంతా కూడా కోయిన్సిడెంటల్గా, అంటే కొన్నిసార్లు మంచి తలంపు ఉంటే యూనివర్స్ కన్స్పైర్స్ అంటారు కదా. సో అట్లా ఏమైందంటే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ యొక్క కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. సో దీని ద్వారా ఏంటంటే నాకు ఒకటి, అది ఆ వీల్స్ ద్వారా మా తల్లి ఏమైతే మరి సేవ చేసిందో అదే సేవను మనం కొనసాగించవచ్చు కదా, ప్రతి ఊరికి కూడా వెళ్ళి ఆ వీల్స్ ద్వారా అనే దట్ వాజ్ మోర్ ఆఫ్ అన్ ఇన్స్పిరేషన్. తన యొక్క లైఫ్ ద్వారా నాకు ఇన్స్పిరేషన్ వచ్చి మేము మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఒక 60 lakhs వరకు వాళ్ళు డొనేట్ చేశారు. తర్వాత పర్సనల్గా వీ కేమ్ అప్ విత్ అరౌండ్ 30 lakhs ఫ్రమ్ మై సైడ్. అండ్ ఐ థాట్ ఇది ఒక రకంగా నన్ను మా అమ్మకు నివాళులు అర్పించినట్టుగా ఉంటుంది. ఆమె సేవలు, ఆమె చేసిన పనిని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఫస్ట్ బస్సు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మాకు వచ్చిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే ప్రతి విలేజ్కి ఈ బస్సులో ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రఫీ అవసరం, లంగ్ క్యాన్సర్కి కొన్నిట్లో ఎక్స్రే అవసరం పడుతుంది, టీబీ కానీ క్రానిక్ లంగ్ ఇష్యూస్ కానీ, అలాగనే తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్ స్మియర్ చేయడానికి,
తర్వాత అల్ట్రాసౌండ్ మెషిన్ కావచ్చు, ఎక్స్రే మెషిన్ అంతా కూడా బస్సులోనే ఉంటుంది అనమాట. అంటే ఒక మినీ హాస్పిటల్ ఇది. సో ప్రజలు వాళ్ళు మన దగ్గరికి రారు, ఎందుకంటే వాళ్ళకి సమస్య కాదు, దాని గురించి అవగాహన లేదు. సో మనమే వాళ్ళ దగ్గరికి వెళదాం, రీచింగ్ ద అన్రీచ్డ్, అంటే వారి డోర్ స్టెప్కి మనం వెళ్ళి ఇది చేద్దామనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ 2014 ప్రారంభించాం. ఇప్పటికి మరి భగవంతుడి దయ వల్ల 6 బస్సులు మన ఫౌండేషన్లో ఉన్నాయి. చాలా అంటే కొన్ని పెద్ద సంఖ్యలో అవగాహన సదస్సులు మాత్రమే కాదు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున చేయగలిగాం. 2016లో రొమ్ము క్యాన్సర్పై అవగాహన మరియు స్క్రీనింగ్ క్యాంప్స్ కోసం 5,000 మంది ఒకే రోజున చేసాం. సో అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా అది నమోదు చేయబడింది. ఆ రోజున 33 మంది స్త్రీల యొక్క లైఫ్ని సేవ్ చేయడానికి ఉపయోగపడింది క్యాన్సర్ డయాగ్నోస్ అవటం వల్ల. అట్లనే ప్యాప్స్మియర్స్ కూడా సుమారుగా 1000 మందికి ఒకే రోజు ప్యాప్స్మియర్స్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారపు క్యాన్సర్, దీనికి సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది. అది కూడా అంటే పెద్ద సంఖ్యలో ఎక్కువ మందికి రీచ్ అవడానికి, అంటే రికార్డ్ అనేటువంటిది ఉంటుంది పోతుంది, మనం రికార్డు కోసం కూడా మనం చేసే పని కాదు. అంటే కొన్నిసార్లు ఇలాంటి దీనివల్ల ఏంటంటే ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఈ డీటెయిల్స్ అన్ని కూడా. సో ఇట్లా ఇప్పుడు సుమారుగా ఒక 1000 క్యాంప్స్ చేయగలిగాం లాస్ట్ 7 yearsలో. ఒక 1000 ఊర్లకి వెళ్ళి బస్సు ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి వీలు పడింది. సో అంటే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా మరలా జవాబు చెప్పాలంటే, ఈ యొక్క ఫౌండేషన్ అనేటువంటిది సమాజానికి ఒక తిరిగి మనం ఏమైనా ఇద్దామనే ఉద్దేశం ప్రారంభించబడింది. ప్రారంభించిన తర్వాత అమ్మను కోల్పోయాను. ఆ టైంలో మరి ఇక మొబైల్ బస్సు రావడము, ఈ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్దాం, లైఫ్ ఈజ్ షార్ట్, ఉన్నంతకాలం. ఎందుకంటే ఆ రోజు మా అమ్మ యొక్క ఫ్యూనరల్కి పల్లెటూరులో 2 కిలోమీటర్ల పొడుగు కూడా వెహికల్స్ లైన్లో ఉన్నాయి. అది చూసినప్పుడు అనిపించింది, అంటే మనిషి ఉండేది కొంతకాలమే, మనం వెళ్ళిపోయినప్పుడు మనం ఏం విడిచి వెళ్తాం అన్నటువంటి చాలా ప్రాముఖ్యం. సో లెగసీ విడిచిపెట్టి వెళ్ళింది, అంతలో అభిమానం ఉంది వాళ్ళలో. సో మనకు కూడా మిగిలిపోయేటువంటి కార్యక్రమం చేయాలి అట్లా మన అనేటువంటి ఒక ఆశతో దీన్ని ముందుకి ఇంకా ఎక్కువ పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ అంటే ఇప్పటికీ కూడా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ కింద మీరు చేసే వర్క్స్ ఏంటి అని అంటే మామూలుగా అందరికీ అర్థమయ్యడానికి అడుగుతున్నాను. నాకు తెలుసు ఈ ఫౌండేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ విజన్ ఏంటంటే క్యాన్సర్ యొక్క సంఖ్యను మన సమాజంలో తగ్గించడానికి, రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ బర్డన్ ఆఫ్ క్యాన్సర్ యొక్క బరువును మన దేశంలో తగ్గించాలి అనేటువంటి ఒక మెయిన్ ఉద్దేశం. సో దీనికి ముఖ్యంగా ఎలా చేస్తున్నాం తగ్గించడానికి అంటే, ముఖ్యంగా అవగాహన కల్పించడం. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, ఏం చేస్తే క్యాన్సర్ రాకుండా ఉండవచ్చు అనేటువంటి ఒక అవగాహన అనేటువంటిది అనేక రీతిలుగా, అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, లేకుంటే ఫిజికల్ మీటింగ్లో మాట్లాడము, అనేక ఇలాంటి కొన్ని 1000 ప్రోగ్రామ్స్ పైన చేస్తుంటాం. సో ఇది ఒక అవగాహన కల్పించడం. రెండోది స్క్రీనింగ్ అంటే జబ్బు ఎలాంటిది లేదు, బాగానే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని టెస్టులు వాళ్ళకి చేసి వాళ్ళకి తెలియకుండానే క్యాన్సర్ ప్రారంభం అయిందా అనేది మనం తెలుసుకుంటాం. అంటే జబ్బు వచ్చాక టెస్టులు చేస్తే దాన్ని డయాగ్నోసిస్ అంటాం. సో ఇది స్క్రీనింగ్ అంటే నార్మల్ పీపుల్ చేసే పరీక్షలు అనమాట. సో స్క్రీనింగ్ వల్ల ఏం చేస్తున్నాం, మనం జబ్బును చాలా అర్లీగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో దట్ ఈస్ ద సెకండ్ ఇది. సో ఎవరికైతే స్క్రీనింగ్లో డిటెక్ట్ అవుతుందో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా మరి ఉచితంగా నాణ్యమైనటువంటి ఆరోగ్యశ్రీ ఇలాంటి స్కీమ్స్లో ఎక్కడ దగ్గరలో ఉంటుందో అక్కడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేది. అంటే వీళ్ళకి డయాగ్నోసిస్ అనేది మాకు పేషెంట్ల గురించి చేసే పని కాదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద పేషెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు అఫోర్డ్ కూడా చేయలేరు. ఇప్పుడు వాళ్ళు అపోలోకి రమ్మంటే రాలేరు. ఓకే, సో కనుక వీళ్ళకి మనకు దగ్గరలోనే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఉదాహరణకు నేను నిజామాబాద్ ఎవ్రీ ఫ్రైడే వెళ్తానంటున్నాను. ఆ ఏరియాలో స్క్రీన్ చేసి అక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ అందిస్తాం. సో వాళ్ళు డయాగ్నోజ్ అయిన వాళ్ళకి సర్జరీస్ కూడా అక్కడే అవుతున్నాయి, వాళ్ళకి ఎలాంటి ఖర్చు లేకుండా. లేదు క్యాన్సర్ సెంటర్ బయాప్సీస్ అన్ని కూడా బస్సులోనే చేస్తాం. అల్ట్రాసౌండ్ కానీ బయాప్సీ కానీ డయాగ్నోసిస్ వరకు అందులో అవుతుంది. సో మీరు అన్నట్టుగా కొన్ని రోజులు పోతే మొబైల్ సో ట్రీట్మెంట్ తర్వాత మరి రీహాబిలిటేషన్, కొంతమందికి వాయిస్ లాస్ అయ్యి థ్రోట్ క్యాన్సర్ వాళ్ళకి కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా ఓవరాల్గా ఆల్ ఫేసెస్ ఆఫ్ క్యాన్సర్ జర్నీ, రైట్ ఫ్రమ్ ప్రివెన్షన్, అర్లీ డిటెక్షన్, స్క్రీనింగ్, ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. సో కంప్లీట్ జర్నీ ఒక లైఫ్ సైకిల్ ఆఫ్ క్యాన్సర్. దాంట్లో ప్రారంభం అవదానికంటే ముందుగా నుంచి వచ్చిన తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ ఆల్సో. సో ఈ ఏరియాస్లో ఇంకా మన ఫౌండేషన్ పనిచేస్తుంది.
సో మెయిన్ వర్క్ వచ్చి ఫీల్డ్లో వర్క్ వచ్చి ఇక 6 మొబైల్ స్క్రీనింగ్ బస్సెస్ వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరి రోజుకి 100 మంది అంటే ఇదివరకు పెద్ద సంఖ్యలో ఒకరోజు ఎక్కువ చేసేవాళ్ళం. ఫస్ట్ 3-4 ఇయర్స్ అయిన తర్వాత మేము రియలైజ్ అయిందంటే అప్పుడప్పుడు ఎక్కువ మంది ఒకరోజు చేసేదానికంటే ప్రతిరోజు కొంచెం మందికి చేద్దాం, 100 మందికి రోజు చేద్దాం, అట్లా ఇయర్ లాంగ్ చేద్దామని తలపెట్టాం. దట్స్ అ లెర్నింగ్ అనమాట. సో కనుక ఇప్పుడు ఒంగోలు డిస్ట్రిక్ట్ కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఇయర్ లాంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ మొదలైంది. సో కనుక ఒక బస్ అక్కడ ఒక టీం అక్కడ డెడికేట్ టీం ఉంటుంది. సో వాళ్ళకి టెలికన్సల్టేషన్ ద్వారా ఆంకాలజిస్ట్ అవసరం ఉన్నప్పుడు మేము అందుబాటులో ఉంటాం వాళ్ళకి. సో అంటే వెల్ ట్రైన్ టీమ్స్ కాబట్టి దే కెన్ మేనేజ్ ద స్క్రీనింగ్ పార్ట్. అండ్ స్క్రీనింగ్ దాంట్లో కూడా నిజంగా చెప్పాలంటే ఆంకాలజిస్ట్ అక్కడ ఆన్ సైట్ ఉండే అవసరం కూడా లేదు. ఫస్ట్ 4-5 ఇయర్స్ ప్రతి క్యాంప్లో నేను ఉండేవాడిని. ఇప్పుడు టీమ్స్ ఆర్ ట్రైన్ ఇన్ సచ్ ఎ వే దట్ నేను అక్కడ ఫిజికల్గా లేకపోయినా కూడా వాళ్ళు స్క్రీనింగ్ని బాగా చేయగలుగుతున్నారు. అంత మాత్రం కాకుండా మరి మన ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ అవగాహన కోసం గ్రేస్ క్యాన్సర్ రన్ అనేది ఎవ్రీ ఇయర్ అక్టోబర్ మంత్లో చేస్తుంటాం. లాస్ట్ 3 ఇయర్స్ మరి లాస్ట్ ఇయర్ అయితే వర్చువల్ రన్ చేసాం బికాజ్ ఆఫ్ కోవిడ్ సీజన్లో ఉన్నాం కాబట్టి. సుమారుగా 120 దేశాల్లో నుంచి 3.5 లక్షల మంది పాల్గొన్నారు దీంట్లో. సో అంటే ఇది క్యాన్సర్పై అవగాహన తీసుకుని రావడానికి, శారీరక వ్యాయామం అవసరము, ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అనే మెసేజ్ కన్వే చేయడానికి ఈ గ్రేస్ క్యాన్సర్ రన్ అనేటువంటిది ఒక మంచి ఫ్లాగ్షిప్ ఈవెంట్ లాగా స్టార్ట్ అయింది హైదరాబాద్లో. సో ఈ సంవత్సరం కూడా 4th ఇయర్ అక్టోబర్లో 2nd వీక్ నడుస్తుంది. అక్టోబర్లో నేను ఎందుకు చేస్తామని మీరు అడగొచ్చు. అక్టోబర్ మంత్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన తీసుకుని రావడానికి ఈ యొక్క నెలంతా కూడా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. WHO కూడా దాన్ని గుర్తిస్తుంది. సో అందుకు ఆ నెలలో ఈ యొక్క కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాం. ఓకే, కానీ సార్ మీరు స్టార్టింగ్లో మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఒక క్యాన్సర్ పేషెంట్కి సర్జరీ కోసం వెళ్ళేటప్పుడు కానీ, సర్జరీ కోసం వెళ్ళడానికి ముందు మీ దగ్గర వచ్చి మాట్లాడతారు కదా జనరల్గా పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు పేషెంట్స్తో మాట్లాడే విధానంలో మేబీ కొత్తగా ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎంథ్యూసిజం కానీ వాళ్ళని ఎలా అన్నా సరే నేను ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ బాధని కొంతైనా నేను మాటలతో తీయగలగాలి, ఇలాంటి కొన్ని ఉంటాయని అనుకుంటున్నాను యాజ్ అ డాక్టర్గా. కరెక్ట్. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల కెరియర్లో పేషెంట్స్తో చెప్పి మాట్లాడి విసుకొచ్చేస్తుందా నిజంగా? లేదండి, అంటే మీరు అనుకోవచ్చు అలవాటు అయిపోయి ఏముందిలే వచ్చే 2 మాటలు చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టేస్తామేమో అనేటువంటిది. అది జరగదండి. ఎందుకంటే ఈచ్ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. ప్రతి పేషెంట్ వాళ్ళకి కుటుంబం, మనం కొన్ని వేల ఆపరేషన్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి అది ఫస్ట్ టైం వచ్చింది, వాళ్ళకి అది ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళ యొక్క మానసిక అండ్ ఎమోషనల్ కాంపోనెంట్ని కూడా అర్థం చేసుకుని వాళ్ళకి మనం టచ్ అవ్వాలి, వాళ్ళకి మనం సర్వీస్ చేయాలనేటువంటిది నేను అర్థం చేసుకోగలను. సో కాబట్టి ఎవ్రీ పేషెంట్ ఈజ్ అ న్యూ పేషెంట్. సో కనుక ఏదో వచ్చిందిలే రొటీన్ అనేటువంటిది కాదు. అంటే ఆపరేషన్లు చేసి అలవాటై చాలా ఈజీగా చేస్తుండే అది వేరు. కానీ బట్ పేషెంట్ మనతో మాట్లాడినప్పుడు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయవలసి వచ్చినప్పుడు, వాళ్ళతో సమయాన్ని గడిపినప్పుడు మాత్రం వాళ్ళ యొక్క మరి ఫీలింగ్స్ని అర్థం చేసుకుని వాళ్ళకి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. సో అంటే నేను ఐ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ చాలా ఓపిక కావాలి కదా సార్. ఎంతో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వస్తారు, ఎందుకంటే క్యాన్సర్ అని అనగానే ఫస్ట్ పెద్ద డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఫ్యామిలీ మొత్తం. కరెక్ట్. ఇక ఇల్లంతా ఊడ్చినట్టు అయిపోతుంది అనేది అందరికీ ఉన్న గొప్ప నమ్మకం. కరెక్ట్. జనరల్లీ కూడా పాపం అలాగే జరుగుతుంది అనుకోండి. కరెక్ట్. ద థింగ్ ఈజ్ వాళ్ళకి నాకు అదే అనిపిస్తుంటుంది, ఎంత ఓపికగా సమాధానం చెప్తారో వీళ్ళు. బట్ చాలా మంది సార్ మీరు నమ్మరు, చాలా మంది పేషెంట్స్ నాకు చెప్తూ ఉండదంటే కొంతమంది విసుక్కుంటారమ్మా మాకు ఎన్నిసార్లు అడుగుతావా ఇది అని. సో జనరల్గా మీరు ఎలా డీల్ చేస్తారు? అంటే కొన్నిసార్లు అంటే అందరూ అట్లా ఉంటారు, కొంతమంది కొంచెం అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతూ ఉంటారు, కొన్నిసార్లు అట్లా ఉంటుంది. బట్ అగైన్ మనం పేషెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, వాళ్ళ షూస్లో మనం ఉంటే మనకు కూడా ఎంత టెన్షన్ ఉంటుంది అది ఆలోచిస్తే ఐ థింక్ వి రియాక్ట్ బెటర్. ఓకే, కానీ కొన్నిసార్లు ఇరిటేషన్ కూడా వస్తూ ఉండొచ్చు, వాస్తవమే మనకు. ఎందుకంటే డాక్టర్లు కూడా అందరూ ఒకేలాగా ఉండరు. మోరోవర్ మరణాన్ని చాలా దగ్గరగా చూసి ఒక బ్రాంచ్లో మాది కూడా ఉందనుకోవచ్చు. కొన్నిసార్లు అడ్వాన్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎంతో క్లోజ్గా మేము చూస్తుంటాం. కొన్నిసార్లు స్టేజ్ 4 అని తెలుసు, అటెండర్స్ అందరూ కూడా ఆయనకి చెప్పొద్దు, తెలియదు, ఆయనకి చెప్పొద్దు అంటారు, సైక్ చేస్తూ ఉంటారు. ఆయన బయటికి పంపించి మళ్ళీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే చాలాసార్లు నిజాన్ని దాచి ఆయన పేషెంట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అటెండర్స్తో మాట్లాడాల్సి వస్తుంటుంది.
సో అంటే వీ కెన్ అండర్స్టాండ్ ద ఎమోషనల్ కాంపనెంట్ దర్. వాళ్ళ ఉన్న బాధ ఏంటి, ఆయన ఉన్న రోజులు ఆయనకు తెలియకూడదు, ఆయన బాగుండాలని వాళ్ళు కోరుకుంటారు. ఇది దాచడం వల్ల వాళ్ళకి వచ్చేది వేరే ఏమి లాభం లేదు అందులో. సో కాబట్టి అంటే ఎంపతి అనేది ఉంటే ఐ థింక్ వీ కెన్ కంటిన్యూ టు సర్వ్ ఇన్ స్పైట్ ఆఫ్. ఒక బ్లాక్ షీప్ అనేది ఎక్కడైనా ఉంటుంది, అన్ని డాక్టర్స్లో ఉంటుంది, పేషెంట్లలో ఉంటారు. కాబట్టి ఐ థింక్ అది మనము అది అవుట్లేయర్గా మనం తీసేసుకుంటే ఐ థింక్ నాకైతే నా మట్టుకైతే నేను అనుకునేది ఒకటేనండి, ఈ జన్మంలో ప్రజలకు సేవ చేసేదానికి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఎందుకంటే మరి 10 సీట్లలో నేను ఒక్కడిగా సెలెక్ట్ అయ్యానంటే ఇది 10 కోట్ల మందిలో ఒకటి దొరికే ఛాన్స్ అండి టు సర్వ్. సో అందరికీ ఛాన్స్ దొరకదు. సో కాబట్టి ఐ థింక్ ఇప్పుడు సీట్లు పెరిగి ఒక 200 సీట్స్ అయినాయండి లాస్ట్ 13 years తర్వాత. సో ఇన్ దట్ వే ఐ థింక్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆపర్చునిటీ ప్రజలకి సేవ చేయడానికి. ఇది ఒక మనకి అండ్ వాళ్ళు బాధలో మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఆ బాధలో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళని మనం గైడ్ చేయడం అటువంటిది కూడా చాలా తృప్తిస్తుంది. నిజంగా ఎన్నోసార్లు ట్రీట్మెంట్ అయిన తర్వాత గ్రాటిట్యూడ్ వాళ్ళు ఎంత గొప్పగా ఉంటుందంటే ఈచ్ టైం వాళ్ళ కార్డ్స్ తీసుకురావడం కానీ, ఫ్లవర్ బొకేస్ కానీ, లేకుంటే ఎంతోమంది కాళ్ళకు మీద పడుతుంటారు, అరే నేను చిన్నవాడిని నేను ఎందుకు ఇట్లా చేస్తాను అంటే మనకు కన్నీళ్ళు వస్తాయండి ఆనందంతో వాళ్ళకున్నటువంటి ఆ గ్రాటిట్యూడ్ చూసి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తాయి ఇంకా ఎక్కువగా మనం వీళ్ళకి సర్వ్ చేయాలనే ఉద్దేశం. కానీ మీ ఉద్దేశం ప్రకారం పేషెంట్కి తెలియడం అవసరమా, తెలియకపోవడమే బెటర్ అంటారా? లేదండి, అంటే డిసీజ్ గురించి పేషెంట్ హ్యాజ్ అ రైట్ టు నో. తనకి పూర్తిగా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఇంక 2 నెలలే బ్రతుకుతాను అనే పరిస్థితి మనం అతనికి ఓపెన్గా అట్లా డైరెక్ట్గా ఒకేసారి మనం చెప్పలేం. సో దర్ ఇస్ అ వే ఆఫ్ డిస్కవర్. తను ఎంతవరకు అర్థం చేసుకోగలడు, తన మెచ్యూరిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి కూడా స్లోగా వి విల్ బ్రేక్ ద న్యూస్ అనమాట. తన డయాగ్నోసిస్ మాత్రం పేషెంట్కి మనం దాచి ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే చాలా వరకు అదే మన దగ్గర జరుగుతుంది తప్ప అదే నేను అనుకుంటూ ఉంటాను. అర్లీ స్టేజ్లో ఉన్నా కూడా చెప్పొద్దు అంటారు. ఆయన సర్జరీ అయిపోయిన తర్వాత పక్కన ఉన్న నర్స్తోనో పక్కన పేషెంట్తో అటెండర్స్తో మాట్లాడతారు, ఏం ఆపరేషన్ అయిందని అడుగుతారు. నాకు ఇదో ఆపరేషన్ క్యాన్సర్ అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఎవరే నాకు చెప్పలేదు, నాకు ఏదో ఉంది, ఎందుకు చెప్పలేదు అంటే నాకు చాలా అడ్వాన్స్గా ఉందేమో, నాకు ఇంకేం హోప్ లేదేమో అని ఎక్కువగా వీళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. సో అట్లా అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సో కాబట్టి కంట్రోల్డ్గా వాళ్ళకి చెప్పడమే రైట్ ఆప్షన్ నేను భావిస్తుంటాను. కరెక్టే, వాళ్ళు కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి అనవసరమైన ఊహల్లో లేకుండా ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి. అంటే సార్ జనరల్గా మీరు చాలా సర్జరీస్ చేస్తుంటారు, చాలా క్రిటికల్ సర్జరీ, అమ్మ బాబోయ్ దీనికి చాలా టైం పడుతుంది, లేదా ఇది కొంచెం మళ్ళీ రిపీటెడ్గా చేయాల్సిన అవసరం ఉందేమో అని మీకే భయం వేసిన సర్జరీ ఏమన్నా ఉందా ఇప్పటివరకు? చాలాసార్లు జరిగిందండి. అంటే ఎన్నోసార్లు కొన్ని ఆపరేషన్లో ఎట్లా ఉంటుందంటే గుండె మన చేతుల్లో పెట్టుకుని ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అంత స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 years old మేల్ పర్సన్ ఆయనకు రెక్టల్ క్యాన్సర్ ఉంది. సో రెక్టల్ క్యాన్సర్ అంటే చాలా లో రెక్టల్ క్యాన్సర్ ఉంది. అంటే ఏనల్ కెనాల్కి రెక్టమ్కి జంక్షన్ దగ్గర ఉంది, ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. ఇప్పుడు మనం సర్జరీ చేసేటప్పుడు ఇఫ్ యూ డోంట్ గివ్ 100% అండ్ పూర్తి ఎఫర్ట్ చేయలేకపోతే ఆయనకి మొత్తం ఎంటైర్ రెక్టమ్ అండ్ ఎలకెళ్ళని తీసేసి పర్మనెంట్ బ్యాగ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఈ 40 years అన్న అతను ఆల్మోస్ట్ 120 kilos వెయిట్ ఉన్నాడు ఆయన. సో రోబోటిక్ సర్జరీ ఎంతో డిఫికల్ట్, చాలా లోపల ఫ్యాట్ ఉంటే వల్ల కష్టంగా ఉండింది. సో రీచ్ అయ్యి చివరికి విత్ ఆల్ ద ఎఫర్ట్స్ అండ్ డెడికేషన్ ఏమింటే ఆయనకు ఉన్న ఆ యొక్క స్పింక్టర్ సేవ్ చేసి పర్మనెంట్ బ్యాగ్ లేకుండా దాన్ని మనం లోపలనే మళ్ళీ జాయిన్ చేయగలిగి బయటకు వచ్చినప్పుడు ఆ రోజు ఆల్మోస్ట్ 10 గంటల ఆపరేషన్ అయింది. కానీ 10 గంటలైనా కూడా ఏమీ అలసట లేదు. ఎందుకు అంటే సక్సెస్ చేయాలనే పాయింట్లో మీరన్నీ మర్చిపోతారు. ఎస్, అంటే నాట్ ఓన్లీ సక్సెస్, ఆయనకి లైఫ్ లాంగ్ బ్యాగ్ లేకుండా అవాయిడ్ చేయగలిగినటువంటి ఆనందం పేషెంట్ కన్నా మాకు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక 80 years old లేడీకి నేను రెక్టల్ క్యాన్సర్కి సర్జరీ చేశాను. 80 years, మల్టిపల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆమె 7th డేకి అంత బాగా 7th డే వరకు కూడా ఆమెకు గ్యాస్ పాస్ కాలేదు. యూజువల్గా 2 జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్గా ఆహారం అని కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు కింద నుంచి ఫ్లేటస్ అంటాం, గ్యాస్ పాస్ చేసిన తర్వాత. కరెక్ట్. సో 6 రోజుల వరకు ఆమె పాస్ చేయలేదు. 7వ రోజు ఆమె గ్యాస్ పాస్ చేసిందంటే యాజ్ అ సర్జన్ ఐ వాజ్ ఫీలింగ్ మోస్ట్ హ్యాపీ.
అంటే ఈ స్మాల్ థింగ్స్ వి సెలబ్రేట్ ఇన్ లైఫ్ అనమాట. సో అంటే వాళ్ళ లైఫ్లో ఒక చిన్న జరిగినప్పుడు మనకి ఎంత ఆనందం, ఓకే ఈమె మంచిగా ఇంటికి వెళ్తుంది, సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్తుంది అని ఆనందం మనకు ఉంటుంది. అట్లనే కొన్ని ఈసోఫేజియల్ క్యాన్సర్ సర్జరీస్లో బ్లీడింగ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉన్న కొన్ని పరిస్థితులు వచ్చాయి. వేరే సడన్గా ఆన్ టేబుల్ విత్ ఇన్ నో టైం మొత్తం నిండిపోయి బ్లీడింగ్ అయిపోతుంది, పేషెంట్ లైఫ్ ఇంకా పేషెంట్ పోగొట్టుకుంటున్నామని భయం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి టైమ్లీ దాన్ని కంప్రెస్ చేసి కొంచెం అంతా క్లీన్ చేసుకుని టేక్ ఏ డీప్ బ్రెత్ అండ్ ఐ హ్యావ్ ప్రేడ్ ఆల్సో సమ్ టైమ్స్, మెనీ టైమ్స్ ఇన్ ఫ్యాక్ట్ ఐ వుడ్ సే, రైట్? బికాజ్ అక్కడ ఏంటంటే జస్ట్ ఒక విఐపి పేషెంట్ అండి, రాడికల్ హిస్టరెక్టమీ చేస్తున్నాం, అంటే సర్వైకల్ క్యాన్సర్కి సర్జరీ చేస్తున్నాం. అసిస్టెంట్ లాక్ పట్టుకునేటప్పుడు ఒక చిన్న మూమెంట్లో ఒక మేజర్ వెయిన్ రప్చర్ అయిపోయింది. ఎక్స్టర్నల్ ఐలియాక్ వెయిన్ అంటాము, అది జంక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఐలియాక్ వెయిన్ అండ్ ఇంటర్నల్ ఐలియాక్ వెయిన్ దగ్గర టేర్ అయిపోయింది. టేర్ అయిపోయి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆల్మోస్ట్ 1.5 liters బ్లడ్ ఇండిపోయింది. సో ఆ టైంలో ఆ జంక్షన్లో అక్కడ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ దాన్ని పట్టుకోవడానికి కూడా ఉండదు ఛాన్స్. సో అలాంటప్పుడు దాన్ని కంప్రెస్ చేసి ఏరియా క్లీన్ చేసుకుని దెన్ వీ హ్యావ్ వన్ ఛాన్స్ టు టేక్ ఎ సూచర్, ఒక స్టిచ్ వేయగానే స్టాప్ అయిపోతుంది. దోస్ ఆర్ ఆల్ ఐ చెరిష్ దోస్ మొమెంట్స్ అనమాట. అలాంటివి నాకు చాలానే ఉన్నాయి. సో ఐ రియలీ అంటే ఆ టైమ్లీ కరెక్ట్గా మనం అంటే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నా లైఫ్ అని ఒక సామెత ఉన్నట్టుగానే. సో రియలీ ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ దోస్ మొమెంట్స్. అంటే మీరు ఇందాక చెప్పాను గుడ్ చేతిలో పెట్టుకున్నట్టే ఉంటాం, కానీ వెన్ వర్క్ ఈజ్ డన్ యూ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ అనమాట, దట్ ఓకే ఇప్పుడు సేవ్ వన్ లైఫ్ అని చెప్పి. యాజ్ అ సర్జన్గా ఒక సర్జరీకి వెళ్ళేటప్పుడు మెంటల్గా ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తారు మీరు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇనిషియల్ డేస్ ఆఫ్ రోబోటిక్ సర్జరీలో కూడా ఎస్పెషలీ ఈసోఫేగస్ లాంటి సర్జరీస్ లేక లంగ్ సర్జరీస్, కొన్ని సర్జరీస్ చాలా ఈజీగా ఉంటాయి, ఆడతా పాడతా రాత్రి నిద్ర లేపినా కూడా చేసేయచ్చు. బ్రెస్ట్ సర్జరీస్, థైరాయిడ్ సర్జరీస్, లేకుంటే ఓరల్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఆడతా పడతా సర్జరీస్ ఉంటాయి. కానీ కొన్ని విప్పల్స్ ఆపరేషన్ అంటే ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ కావచ్చు, లేకుంటే ఈసోఫేజియల్ లేకపోతే లంగ్ సర్జరీస్, కొన్నిటిలో మాత్రం వీ నీడ్ ఎక్స్ట్రీమ్లీ చాలా దాంట్లో అంటే చాలా మనం వీ నీడ్ రియలీ మెంటలీ బి ప్రిపేర్డ్ అనమాట. సో కనుక అలాంటి సర్జరీస్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ నేను ఐ డూ ఫిజికల్ యాక్టివిటీ ఆన్ దట్ డే అట్లీస్ట్, తప్పకుండా ఐ డూ దట్. ఐ ఆల్సో డూ మెడిటేషన్. సో దట్ మై మెంటల్ కాన్ఫిడెన్స్ ఈజ్ దేర్, పర్సివరెన్స్ ఈజ్ దేర్, రెసిలియన్స్ ఉంది. నేను పేషెంట్కి ఎన్ని గంటలైనా కూడా ఈరోజు ఆపరేషన్ చేసి న్యాయం చేయగలను అనేటువంటి ఒక మంచి సంకల్పం మనలోకి వచ్చేస్తుంది అనమాట. సో సర్జరీని మెంటలీగానే ఆల్రెడీ ఒక సర్జరీ చేసేసి ఉంటాం. వాట్ ఆర్ ద స్టెప్స్ టు డూ, హౌ ఐ హ్యావ్ టు ప్రొసీడ్ అనేది ఒక ప్రీవియస్ డేనే మొత్తం రిహార్సల్ అయిపోతుంది. ఆన్ దట్ డే డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఎన్ని గంటలైనా పర్వాలేదు నేను చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే క్యాన్సర్ సర్జరీస్లో కొన్నిసార్లు డిలేడ్ టైం, ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం చాలాసార్లు ఉంటుంటుంది. సో కనుక ఇట్లా ఇట్స్ మోర్ ఆఫ్ అ మెంటల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, చాలా స్ట్రాంగ్గా దాన్ని మనం ఒక ఫోకస్డ్గా పెట్టుకున్న తర్వాతనే సర్జరీ స్టార్ట్ చేస్తాను. అండ్ ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు ప్రే బిఫోర్ ఎవరీ సర్జరీ. సో దట్స్ మై ప్రాక్టీస్ అనమాట అండి లాస్ట్ 12-13 years నుంచి కూడా, ఇర్రెస్పెక్టివ్ ఎనీబడీస్ ఫెయిత్. సో దట్స్ హౌ ఐ ఫీల్ ఒక సూపర్ న్యాచురల్ పవర్ యొక్క అవసరం కూడా పడుతుంది మనకి. ఎందుకంటే ఆ టైమ్లీ విజ్డమ్, ఆ టైమ్లీ నాలెడ్జ్, ఏం చేయాలనేటువంటిది కూడా డిసిషన్ మేకింగ్ కొన్నిసార్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయాలి, లేకపోతే లైఫ్ వి మైట్ లూజ్. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్. మీరు అడిగింది చాలా సూటబుల్ ప్రశ్న మీరు అడిగిందండి. జనరల్గా అంటే మాలాంటి మామూలు మనుషులకి డాక్టర్స్ వాళ్ళు దేవుళ్ళు ఉంటారు, యాక్చువల్లీ వైద్య నారాయణ హరి అంటారు. సో అందుకని మాలాంటి మామూలు మనుషులకి డాక్టర్లు కాని వాళ్ళకి మామూలు చిన్న దెబ్బ తగిలిన, యాక్సిడెంట్ తగిలిన, ఆ దెబ్బ చూసి భయపడిపోయి ఆ బ్లడ్ చూసి భయపడిపోతాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇలా ఉన్న లోపల ఎక్కడో ఉంటుంది క్యాన్సర్, దాన్ని మామూలు శరీరాన్ని కోసి కొన్ని లేయర్స్ లోపలికి వెళ్ళి అక్కడున్న మాంసాన్ని, నరాల్ని, బ్లడ్ని, మజిల్ని, బోన్ని ఇన్ని చూస్తారు కదా. ఫర్ ద ఫస్ట్ టైం మీ సర్జరీ చేసేటప్పుడు జనరల్గా ఎనీ సర్జన్ ఎలా ఉంటుంది, భయం ఉంటుందా మీకు కూడా? అంటే ఫస్ట్ టైం ఉంటుందండి, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఎంబీబీఎస్లో డెడ్ బాడీస్ డిసెక్షన్ చేసాం. సో ట్యూనింగ్ అయింది, మెంటలీ వేర్ ఆల్రెడీ ట్యూన్డ్. ఎంఎస్ జనరల్ సర్జరీలో ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్స్ చూసాం. దాని తర్వాత ఇప్పుడు ఎంసీహెచ్లో ఇంకా మోర్ కాంప్లికేటెడ్ సర్జరీస్ చూస్తాం. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కాంప్లెక్స్ సర్జరీస్ మేము చేసి మా యొక్క థ్రెషోల్డ్ లెవెల్ అనేటువంటి చాలా హైగా ఉంటుంది.
అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు టీబీ వచ్చిందని చాలా బాధపడుతుంటే టీబీకి అంత ఆలోచిస్తున్నాం, ఏముంది అది ఏం ప్రాబ్లమ్ అది అని చెప్పి మేము చాలా చులకనగా చూస్తాం. ఎందుకంటే మేము దానికన్నా ఇంకా వర్స్ట్ ప్రాబ్లమ్ చూసాం కదా. క్యాన్సర్తో 4వ స్టేజ్లో ఉండి అని ఎప్పుడు పోతానని భయపడతాడు. నీకు టీబీ 6 నెలలు మందులు వేసుకుంటే నయమైపోతుంది, దానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం అంటే లైఫ్లో పర్స్పెక్టివ్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. వీ హవ్ సీన్ ద వర్స్ట్. లైఫ్లో డెత్ని చాలా దగ్గరగా చూస్తున్నాం. ఎంతో భయంతో ఆందోళనతో ఫ్యామిలీ అంతా, మీరు అన్నారు కదా, వ్యక్తి ఒకటే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అయిపోతుంది. సో కాబట్టి దీంట్లో మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ మా పర్సనల్గా మేము కొంచెం మోర్ ఇమ్యూన్ అయిపోయినాం అనమాట. అంటే అలాగని చెప్పి ఇన్సెన్సిటివ్ నేను అన్నాను, సెన్సిటివిటీ ఉంటుంది, కానీ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఏముందిలే, అదైతే కాదు కదా, అంత స్టేజ్కి అయితే పోలేదు కదా, మార్గం అయితే ఉంది కదా అనేటువంటి ఒక ఆలోచన మాలో వస్తుంటుంది. నిజం నిజం సార్. ఇన్ని రోజుల్లో ఇక ఈ పర్సన్ బతికే అవకాశం లేదు అని ఒక హోప్లెస్ కండిషన్లో ఉన్న పేషెంట్ అల్టిమేట్గా బతికిన సందర్భం ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. అవునా? చాలా ఉన్నాయి. కొన్ని మిరాకల్స్ డూ హ్యాపన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఐ ఫ్రీక్వెంట్లీ కోట్ దిస్ ఎగ్జాంపుల్. ఒక ఈసోఫేజియల్ క్యాన్సర్ అండి, ఫుడ్ పైప్ క్యాన్సర్ అనమాట. అరౌండ్ 35 years old లేడీ. సో ఈ ఆపరేషన్ చాలా మేజర్ ఆపరేషన్, వన్ ఆఫ్ ద అర్లీ కేసెస్. నేను స్టార్టింగ్లో చేశాను. 6 గంటల ఆపరేషన్ అది. చెస్ట్ వాల్ ఆపరేషన్ చేయాలి, అబ్డమెన్లో చేయాలి, తర్వాత నెక్లో కూడా చేయాలి, మూడు ప్లేసులు చేయాలి. ఫుడ్ పైప్ మొత్తం తీసేసి స్టమక్ని ఫుడ్ పైప్ లాగా చేసి నెక్లో దాన్ని జాయిన్ చేయాలి. ఓ మై గాడ్, చెప్తుంటే పిక్చరైజ్ చేసుకుంటేనే అసలు మామూలుగా లేదు సీన్. కానీ మరి ఈ ఆపరేషన్ బాగా జరిగింది. పేషెంట్ ఇంకేంటి రికవర్ అయిపోతుంది అనుకుని చాలా నేను హ్యాపీగా ఉన్నా. ఇంత మేజర్ సర్జరీ బాగా జరిగింది, పేషెంట్ కూడా బాగా ఇంటికి వెళ్ళిపోతుందని 6th day 7th day వెంటిలేటర్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇంకా పేషెంట్ని పోగొట్టుకున్నామని చాలా ఐ వెంట్ ఇంటూ డిప్రెషన్ చెప్పాలంటే. అంటే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఆమెకు. సో న్యూమోనియా వచ్చి బయలాట్ 2 వైపుల న్యూమోనియా వచ్చి, సో దానివల్ల షీ వాజ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ అరౌండ్ వెంటిలేటర్. సో నెక్స్ట్ 3-4 days అయిన తర్వాత ఇంకా ఫైనల్గా అటెండర్స్ పిలిపించి నేను ఇంకా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతే యూ కెన్ బరీ హర్ అట్ హోమ్, ఇంటికాడే మీరు సమాధి కార్యక్రమం చేసుకోవచ్చు అనే పరిస్థితికి వచ్చి ఇంకా హాస్పిటల్లో ఆ ట్యూబులు తీయలేం. సో అంబులెన్స్లో పెట్టాక ట్యూబులు తీస్తారు, ఎందుకంటే మనం హాస్పిటల్లో బతుకున్నంత కాలం మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి కాబట్టి. సో కనుక అంబులెన్స్లో షిఫ్ట్ చేసి ఆమెకు ఇంకా అక్కడ డిస్కనెక్ట్ ట్యూబ్లను తీసేసి పంపించేయండి అని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అది జరిగి బుధవారం రోజు జరిగింది. నెక్స్ట్ వెడ్నెస్డే నేను నార్కెట్పల్లి కామినేని మెడికల్ కాలేజ్ టీచింగ్ కోసం వెళ్తూ ఉంటాను ఎవ్రీ వెన్స్డే. ఆ రోజు వెన్స్డే క్యాజువాలిటీకి వెళితే వెనకాల నుంచి ఒక లేడీ క్యాక్ వేసింది, సార్ అని. తిరిగి చూస్తే సార్ నేను మీ పేషెంట్ అని చెప్పింది. చూస్తే చెస్ట్లో 2 ట్యూబులు, ముక్కులో ట్యూబు, కడుపులో 2 ట్యూబులు అన్నీ ఉన్నాయి ఆమెకు. ఆమె ఒక అటెండర్ పట్టుకున్నాడు, ఆమె నడుచుకుంటూ వస్తూ నాకు ఒక నిమిషం ఏదంటే దయ్యం చూస్తాను భయం వేసింది. ఎందుకంటే నేను ఆ రోజు ఆమె చనిపోయి ఉంటుంది, దహనం కూడా అయిపోయింది అనుకున్నాను. ఆమె అట్లా వచ్చింది. మరి ఇట్ వాజ్ ఎ మిరాకల్. అంటే హౌ షీ మేడ్ ఇట్ అనమాట. సో అట్లా కొన్ని కేసెస్లో మేము కుదరదు, అయిపోయింది, మేమేం చేయలేని పరిస్థితిలో కూడా బాగైన కేసులు ఉన్నాయి. ఇంకొక పేషెంట్ నాకు గుర్తుంది, యంగ్ పేషెంట్ అరౌండ్ 40-42 years, యూట్రైన్ క్యాన్సర్. రోబోటిక్ సర్జరీ చేసాం, చాలా బాగా జరిగింది. కానీ వితిన్ 1 monthలో రికరెన్స్ వచ్చింది. కీమోథెరపీ కూడా ఆమె తట్టుకోలేని పరిస్థితి. తర్వాత చూస్తే అబ్డమెన్ అంతా కూడా డిసీజ్ ఉంది, చాలా అంటే ఇంకా ఫ్యూ మంత్స్ అనుకునే పరిస్థితి. అలాంటి కేసు మరి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆమెకు విల్ పవర్ కావచ్చు, ఆమె డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నీ కూడా ఫాలో చేయడము, మరి అంటే దీనివల్ల నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది, షీఈ్ హెల్ అండ్ హెల్దీ. సో అంటే అట్లా కొన్ని మిరాకల్స్ ఐ హావ్ సీన్ హ్యాపెనింగ్ అనమాట. అబ్సల్యూట్లీ ఎలాంటి పరిస్థితులైనా కూడా మరి హోప్ అనేటువంటిది రియల్. కాబట్టి మనం నిరాశ పొంది అసలు ఇంకా ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఈస్ మనం హోప్లెస్ అనేటువంటిది వచ్చినామనుకుంటే ఇంకా మన ఫైట్ అనేది దేర్ ఎండ్స్ అనమాట. సో కాబట్టి ఐ థింక్ హోప్ ఈజ్ రియల్. దట్స్ వాట్ మా హాస్పిటల్లో లోగో అదే ఉంటుంది, హోప్ ఈజ్ రియల్. సార్ క్యాన్సర్లో రోబోటిక్ సర్జరీ అనేది సక్సెస్ అయిందంటారా వ్యత్యాస ప్రకారం? క్యాన్సర్ సర్జరీస్ మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మోర్ కాంప్లెక్స్ అండ్ బిగ్ సర్జరీస్ కాబట్టి ఎక్కువ కోత ఉంటుంది. ఇప్పుడు అబ్డామెన్లో మనం ఆపరేషన్ చేయాలంటే పైనుంచి కింద దాకా పోయాలి. సో అంత ఓపెన్ చేసి దాన్ని స్ట్రెచ్ చేసి ఆపరేషన్ చేసినప్పుడు దాని యొక్క కాంప్లికేషన్స్ కూడా అలాగే ఉంటాయి.
పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కావచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్లడ్ లాస్ కావచ్చు, లేకుంటే ఐసీయూ స్టే ఎక్కువగా ఉండటం కావచ్చు, తర్వాత హర్నియాస్ కావచ్చు, ఇట్లా మల్టిపుల్ ఎక్కువ కోత ఉన్నప్పుడు ఎక్కువ కాంప్లికేషన్స్ రిస్క్ కూడా ఉంటుంది. సో కాబట్టి క్యాన్సర్ సర్జరీలో కూడా ఇప్పుడు ఏంటో కొత్తగా మనం ఏం చూస్తున్నాం అంటే మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ, తక్కువ కోతతో మనం సేమ్ అవుట్కమ్స్ వచ్చేలా చేస్తున్నాం. సో దానికోసమే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అనేది క్యాన్సర్లో కూడా వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనం ఒక 20 years బ్యాక్ అపెండిక్స్, గాల్ బ్లాడర్ అంతా కూడా ఓపెన్ సర్జరీ జరిగాయి. ఇటీవల ఏవి కూడా ఓపెన్ సర్జరీ జరగట్లేదు. సో అట్లనే క్యాన్సర్ సర్జరీస్ కూడా ల్యాప్రోస్కోపీ అనేటువంటిది ముందుకు వచ్చింది. సో దాని ద్వారా రెక్టల్ క్యాన్సర్స్ కావచ్చు, లేకుంటే ఈసోఫేజియల్ క్యాన్సర్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనము తక్కువ కోతతో, మరి తక్కువ బ్లడ్ లాసు, తక్కువ ఇన్ఫెక్షను, అర్లీ రికవరీ. ఎందుకంటే కీ హోల్ సర్జరీ కదండి, 4 చిన్న రంధ్రాలతో లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తున్నాం, కానీ సర్జరీ రాడికాలిటీ తగ్గట్లేదు. కీ హోల్ అయినా కూడా సర్జరీ ఎక్స్టెంట్ ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. సో కాబట్టి ఇట్లా లాప్రోస్కోపీ అనేటువంటిది మనకి సక్సెస్ఫుల్గా వచ్చింది. అదైన తర్వాత లాస్ట్ 10 yearsలో మరి రోబోటిక్ సర్జరీ అనేటువంటిది చాలా ఎక్కువ సంఖ్యలో అడాప్ట్ అయిందండి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటికే కొన్ని మోర్ దెన్ 500 సర్జరీస్ నేనే చేశాను రోబోటిక్ సర్జరీస్. సో లాస్ట్ 8 yearsలో. సో కాబట్టి వీటిల్లో ఏంటంటే అడ్వాంటేజ్ రోబోటిక్లో ఏంటంటే ఒక కంప్యూటర్ని లాప్రోస్కోపీ సెట్తో పాటు కంప్యూటర్ తీసుకుని వచ్చినట్టు, లేక కంప్యూటర్ హెస్ కమ్ ఇంటు ద ఆపరేటింగ్ రూమ్. అంటే డిజిటైజ్ చేస్తున్నాం, ఇట్స్ కాల్ డిజిటల్ సర్జరీ. ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి ఇట్స్ డిజిటల్ సర్జరీ. సో మాన్యువల్గా మనం చేసే దాన్ని ఒక హై ఎండ్ 10 times మ్యాగ్నిఫైడ్ ఉన్న కెమెరాని పెట్టుకుని రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి, సో ఆ యొక్క విజన్తో రోబోటిక్ ఆర్మ్స్తో మనం సర్జరీ చేస్తాం. సర్జరీ ఈజ్ డన్ బై ద సర్జన్ హిమ్సెల్ఫ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటిది పేషెంట్లో రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. కన్సోల్ దగ్గర, కంప్యూటర్ దగ్గర సర్జన్ వాటిని వాడుతూ ఉంటాడు. అంటే ఇన్స్ట్రక్షన్ అంతా మీ దగ్గర కరెక్ట్. అంటే ఇప్పుడు మాస్టర్ స్లేవ్ కంట్రోల్ అంటాం దీన్ని. ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మనం ఏం మూవ్ చేస్తాం లోపల అదే జరుగుతుంది కదండి. సేమ్ అట్లనే మన చేతిలోనే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది, సర్జన్ చేతిలోనే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో మనం ఎట్లా మూవ్ చేస్తాం అట్లా పేషెంట్లో కూడా ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 3D విజన్ ఉంటుంది. లాప్రోస్కోపీలో ఓన్లీ 2D ఉంటుంది. సో 3D విజన్ ఉంటుంది, 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అంటే మనం కడుపులో తలపెట్టి లోపల చూస్తూ ఉంటే 10 times ఎంత పెద్దగా కనబడుతుంది అంటే లిటరల్గా నేనేమంటానంటే ఒక్కొక్క RBC రెడ్ బ్లడ్ సెల్స్ ఒకటి కూడా మనం పట్టుకోవచ్చు అంటాను. అంటే అంత కొంచెం బ్లీడింగ్ అయితే చాలా పెద్దగా కనబడుతూ ఉంటుంది దాంట్లో. సో కాబట్టి యూ విల్ బి మోర్ యాక్యురేట్ అండ్ మోర్ ప్రిసైజ్. సో ప్రెసిషన్ సర్జరీ అంటాం దాన్ని. సో హైలీ యాక్యురేట్, నర్వ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ సేవ్ చేసుకుంటూ మనం ఈ యొక్క ఆపరేషన్ కాంప్లెక్స్ సర్జరీస్ కూడా మనం సేఫ్గా చేయగలం. సో కాబట్టి రోబోటిక్ సర్జరీ అనేటువంటిది ప్రూవన్ బియాండ్ డౌట్ యూస్ఫుల్ ఇన్ వేరియస్ కండిషన్స్ అనమాట. ఇప్పుడు ప్రోస్టేట్ సర్జరీ, క్యాన్సర్ సర్జరీ ఉంది దాంట్లో, కానీ లేకుంటే ఇప్పుడు యూట్రైన్ సర్జరీస్, గర్భసంచి క్యాన్సర్ సర్జరీస్ కావచ్చు, లేకుంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ కోలాన్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్ కానీ, లేకుంటే లార్జ్ బౌల్ క్యాన్సర్స్లో కానీ, ఈసోఫేజియల్ క్యాన్సర్లో. ఇప్పుడు చెస్ట్ వాల్ మనం ఓపెన్ చేసి ఆపరేషన్ చేస్తే చాలా పెయిన్ ఉంటుంది, రికవరీ కష్టం. రిబ్స్ని స్ప్రెడ్ చేసి అక్కడ మన చేతులు పెట్టి ఆపరేషన్ చేయడం, అలాంటిది కొన్ని కీ హోల్ ద్వారా మనం లోపలికి వెళ్ళి అదే ఆపరేషన్ చేయగలిగితే. సో కాబట్టి ఫ్రమ్ పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయండి దానివల్ల. సో కనుక ఇట్ ఈస్ అక్సెప్టెడ్ ఇన్ వరల్డ్ వైడ్. మనం ఏదో కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసే స్టేజ్లోకి వెళ్ళాం మనం. సార్, ఇప్పుడు క్యాన్సర్స్లో చాలా రకాలైన క్యాన్సర్స్ ఉన్నాయి, కానీ ఒక మనిషి బాడీలో ఎక్కడైనా సరే ఇంత పెసరు క్యాన్సర్ ఎంటర్ అయింది అని అనడానికి ఒక బ్లడ్ టెస్ట్ ద్వారానో, ఒక MRI ద్వారానో తెలుసుకునే అవకాశం ఉందా? నాకు ఇది చాలా రోజుల నుంచి మైండ్లో ఉంది సార్. యాక్చువల్లీ అలా ఉంటే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. నిజమే, అంటే సుమారుగా 100కు పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ప్రతి క్యాన్సర్ గురించి నాకు ఇది వచ్చిందా, ఇది ఎలా తెలుసుకోవాలి, అన్ని టెస్టులు చేయించుకోవాలంటే కష్టం. అదే కదా. సో కాబట్టి కానీ టెస్ట్లు అనేది ఒక టెస్ట్ వల్ల బాడీలో ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవాలా అనే పరిస్థితి ఈ రోజు కూడా ఇంతవరకు అందుబాటులో లేదు. ఓకే, మేబీ కొంతకాలం అయిన తర్వాత చాలా రీసెర్చ్ నడుస్తుంది. ఇక సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అని చెప్పి తీయడము, బ్లడ్ టెస్ట్లోనే కనుక్కోవడానికి కూడా చాలా వరకు రీసెర్చ్ జరుగుతుంది, కానీ ఇంతవరకు ప్రూవన్ అండ్ యూస్ ఉంది అనేది ఈ టెస్ట్ లేదు. అందుకే ఇప్పుడు క్యాన్సర్లో ప్రాబ్లం ఏంటంటే 2 early స్టేజెస్లో సిమ్టమ్సే ఉండవు. సో కాబట్టి మరీ ఎర్లీగా ఉన్నప్పుడు ఏమి తెలియకుండానే అది ప్రారంభమై ఉంటుంది, పెయిన్ కూడా ఉండదు. బ్రెస్ట్లో లంప్ స్టార్ట్ అయింది, నొప్పి ఉండదు, ఏముండదు, అది అలాగే పెరుగుతుంది, మరీ పెద్దగా అయ్యాక అప్పుడు తెలుస్తుంది. సో కనుకనే మనం అవేర్నెస్ డ్రైవ్ను, తర్వాత స్క్రీనింగ్ ఫర్ సమ్ టెస్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ 40 years ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ అంటాం,
రొమ్ము క్యాన్సర్ని అర్లీగా తెలుసుకోవడానికి. మనకి చేతికి గడ్డ తగలకపోయినప్పుడు కూడా మ్యామోగ్రఫీలో 1 సెంటీమీటర్ 0.5 సెంటీమీటర్ కూడా తెలిసిపోతుంది. అట్లనే ప్యాప్ స్మియర్ కూడా మనం స్క్రీన్ టెస్ట్లు చేసే దానికోసం. సో యాజ్ వి స్పీక్ టుడే, మీరు అడిగిన ప్రశ్నకి మరలా సూటిగా చెప్పాలి అంటే we really do not have a single blood test to diagnose it early. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి ఎక్కడైనా మేజర్ యాక్సిడెంట్ ఏదైనా ఉందనుకోండి, చక్కగా టాప్ టు బాటమ్ ఎంఆర్ఐ తీసేస్తే ఎక్కడెక్కడ ఏముందో అనేది చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, చిన్న నరం దగ్గర నుంచి కూడా. నాకేమనిపిస్తుంటుంది, ఇలాంటిదైనా ఒక పెద్ద స్క్రీనింగ్ మనిషిలా పడుకోబెడితే ఎక్కడెక్కడైనా చిన్న క్యాన్సర్ కూడా కనిపించిపోతే బాగుంటుందేమో, ఈజీ కదా డిటెక్ట్ చేయడం అనిపిస్తూ ఉంటుంది. రైట్ దట్స్ ఎ గుడ్ థాట్. ఖచ్చితంగా అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇలాంటిది ఖచ్చితంగా వస్తుందండి. ప్రస్తుతానికి ఇప్పుడు క్యాన్సర్ ఎక్కడెక్కడ బాడీలో ఉంది తెలుసుకోవాలంటే పెట్ స్కాన్ చేస్తున్నాం. సో ఈ పెట్ స్కాన్ ద్వారా హోల్ బాడీ స్కాన్ అయిపోతుంది. కానీ ఇదేంటి, జబ్బు ఉన్న వాళ్ళలో మనం చేస్తాం, ఇది స్క్రీనింగ్ టెస్ట్ కాదు. అంటే అన్ని బాగున్న వాళ్ళు వెళ్ళి పెట్ స్కాన్ చేయండి నాకు క్యాన్సర్ ఉందని అడగడానికి అది రికమెండెడ్ కాదు. ఎందుకంటే దానికి రేడియేషన్ డోస్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ మనము డై ఇస్తున్నాము. సో దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కాబట్టి బట్ అగైన్ సేఫ్ ఇలాంటి స్క్రీన్ టెస్ట్ అనేది వస్తే చాలా బాగుంటుంది. మీ ఉద్దేశ ప్రకారం క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని రీజన్ ఏమైనా ఉందండి? ఎస్, క్యాన్సర్కి ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్, జీవనశైలి జబ్బు అని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే కొన్ని క్యాన్సర్లు అనువంశంగా వచ్చే ఉంటాయి, హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజెలినా జోలీ ఆపరేషన్ చేయించుకుంది బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి, ప్రొఫలాక్టిక్గా సర్జరీ చేయించుకుంది. ఓవరీ క్యాన్సర్ రాకుండా కూడా ఆమె సర్జరీ చేయించుకుంది, బికాస్ ఆమె తల్లికి వచ్చింది, వాళ్ళ పిన్నికి కూడా వచ్చింది కాబట్టి, ఆ జీన్స్లో మార్పు ఉంది కాబట్టి అది హెరిడిటరీ క్యాన్సర్. అది సో జనరల్గా హెరిడిటీ అనేది ఒక 30-40% మనిషి బాడీలో ఉంటుందంటారా? లేదండి, హెరిడిటరీ క్యాన్సర్స్ యొక్క సంఖ్య 5 to 10% మాత్రమే. 90 to 90% అనేది స్పొరాడిక్గా వచ్చేటువంటిది. సో దీంట్లో కూడా మెయిన్ రీజన్ అటువంటిది లైఫ్ స్టైల్. ఇప్పుడు మన దేశంలో చూసే క్యాన్సర్స్లో ఎక్కువగా ఓరల్ క్యాన్సర్స్ కావచ్చు, లేకుంటే లంగ్ క్యాన్సర్ కావచ్చు. దానికి కారణం మనందరికీ తెలుసండి, పొగాకు నవ్వటం కావచ్చు, పొగ త్రాగటం కావచ్చు. సో టొబాకో స్మోకింగ్ ఆర్ చూయింగ్, ఈ రెండు నిజంగా మరి అందరికీ తెలిసినా కానీ దాన్ని ఆపలేకపోతున్నాం. దానివల్ల 30% ఆఫ్ ద క్యాన్సర్స్ కెన్ బి ప్రివెంటెడ్ ఓన్లీ బై దిస్. సో అది ఒకటి మెయిన్ రీజన్. రెండోదిగా మరి అధికంగా ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఈ రోజుల్లో స్మోకింగ్ తగ్గింది, ఆల్కహాల్ పెరిగింది. సో ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఆల్సో ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. అది కాకుండా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఏమంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంత కంప్యూటర్ ముందు, అంటే స్క్రీన్ అడిక్షన్ ఎక్కువైపోయింది, మొబైల్ ఫోన్స్లో కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు అట్లా. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల కూడా బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి, ఒబిసిటీ పెరుగుతుంది, దానివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అందుకు బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక వ్యాయామం అనేటువంటిది లేకపోవటం వల్ల కూడా క్యాన్సర్ సంఖ్య పెరుగుతుంది. డయట్ కూడా చూస్తే మరి ఇదివరకు మనం వెజిటేరియన్ డైట్ అని చాలా సేఫ్ అని అందరికీ తెలిసినా కూడా ఇటీవల మనం దాన్ని పెద్దగా ఎవరు పాటించడం లేదు. సో రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటే కోలన్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడంలో కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లేక ఎండోమెట్రియల్ క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో కాబట్టి డయట్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ అంటే వెజిటేరియన్ అయితే సూటబుల్, రెడ్ మీట్ అవాయిడ్ చేసి ఇన్ మోడరేషన్, ఏది ఎక్సెస్గా తీసుకోకుండా మనం నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు, కానీ బట్ ఇన్ మోడరేషన్ ఉన్నట్లయితే క్యాన్సర్ మనం తగ్గించవచ్చు. సో డయట్ అండ్ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ, స్మోకింగ్ కావచ్చు, లేకుంటే మరి ఆల్కహాల్ కన్జంప్షన్ కావచ్చు. సో ఇవి మనం తగ్గించగలిగితే మెజారిటీ వి కెన్ రెడ్యూస్. ఇది కాకుండా కొన్ని కారణాలు, ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కొన్ని. సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి ఒక ఇన్ఫెక్షన్ వల్ల అది వస్తుంది. ఇండియాలో అది స్త్రీల్లో నెంబర్ 2 క్యాన్సర్, ఇదివరకు నెంబర్ 1 ఉండేది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1 అయింది, రెండవదిగా సర్వైకల్ క్యాన్సర్. సో ఈ యొక్క హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కూడా మంచి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 99.9% దానికి ప్రొటెక్షన్ వస్తుంది ఆ వ్యాక్సిన్ వల్ల. సో టీనేజ్ గర్ల్స్కి వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి దీనివల్ల ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ సార్ ఈ లిమిటేషన్స్ సార్ నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, అయితేనేమో 40 years లోపు అని అంటున్నారు, లేదా టీనేజ్ అంటున్నారు, ఈ మధ్యలో తీసుకోవడానికి ఏమీ లేదా? అంటే వ్యాక్సిన్ ఎప్పుడు కూడా అంటే ఎక్స్పోజర్ అయిన తర్వాత ఇస్తే పెద్ద బెనిఫిట్ లేదు. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటిది ఎక్స్పోజర్ యూజువల్గా కూడా వాళ్ళ టీనేజ్ గర్ల్స్లో ఉంటుంది అనమాట. సో కనుక బిఫోర్ దర్ మ్యారేజ్ యూనో, సో బిఫోర్ ఆ టైంలో మనం ఇచ్చినట్లయితే ఎక్స్పోజర్, ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత
స్టిల్ మనం బూస్టర్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ ఆఫ్టర్ 3 months ఇస్తున్నాం, బికాజ్ న్యాచురల్ ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో కనుక ఇన్ఫెక్షన్ రాకముందు ఇస్తే మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కసారి అమ్మాయిలకి అంటే 18 లోపే అంటున్నారా లేకపోతే Yes. పెళ్లికి ముందు ఇండియన్ కాంటెక్స్ట్ లో ఏజ్ ఎగ్జాక్ట్ గా మనం ఇంకా చెప్పలేదు, ఈవెన్ 25 వరకు కూడా. ఎస్ అర్లియర్ ద బెటర్. Okay. కామన్ మనకి అర్థమయ్యేలాగా ఒకసారి చెప్పగలరా? 12 నుంచి 13 సంవత్సరాలు పైబడిన వాళ్ళు పెళ్లికి ముందు అంటే ఒక 25 లోపల వాళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్ 2 doses కావచ్చు లేక 3 doses కూడా ఉన్నాయి. సింగిల్ డోస్ లేదు, సింగిల్ డోస్ 2 లేదు, or 3. 2 or 3 doses. వ్యాక్సినేషన్ పేరు కూడా చెప్పగలరా? ఎస్, సర్వారిక్స్ అని ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అడిగితే ఎవరు అడిగినా చెప్తారు. గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ యొక్క వ్యాక్సిన్. ఓకే. సో ఇది అన్ని చోట్ల అందుబాటులో ఉంది. 2 క్యాన్సర్లకి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి హెపటైటిస్ బి వైరస్, లివర్ క్యాన్సర్ 25% దానివల్ల కూడా వస్తూ ఉంటుంది. సో కనుక హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ వల్ల ఆ యొక్క లివర్ క్యాన్సర్ని నివారించవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, దీన్ని హెచ్పివి వ్యాక్సిన్ అంటాము, సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది దోహదపడుతుంది. సో కనుక ఈ 2 వ్యాక్సిన్స్ మనం తీసుకుంటే అట్లీస్ట్ ఈ 2 నుంచి అయితే బయటపడుతున్నాం. రైట్. Yeah. ఓకే సార్, మొన్న కోవిడ్లో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవి ఎలా నడిచింది సార్? నాకైతే ఇదే ఓ పెద్ద భూతంలా కనపడుతూ ఉంటుంది. ఇందులో మళ్ళీ మనకి కోవిడ్ వచ్చింది. సో ఎలా డీల్ చేస్తారు? డెఫినెట్గా కోవిడ్ సమయాల్లో క్యాన్సర్ పేషెంట్స్ చాలా బాధపడ్డారు. ఎస్పెషలీ కీమోథెరపీ, రేడియేషన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ఫుల్ టైం. ఎందుకంటే ప్రతి వారం వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేయాలి. సో ఎంతో భయంతో వాళ్ళు వచ్చేవాళ్ళు. సర్జరీస్ అనేది చాలా వరకు పోస్ట్పోన్ అయిపోయినాయి. చాలామందికి డయాగ్నోసిస్ జరగలేదు. సో చెప్పాలంటే మా క్లినికల్ వర్క్ అనేది ఒక 20% or 25% మాత్రం మేము చేయగలిగాం ఆ యొక్క 2 monthsలో. సో దీనివల్ల ఇండైరెక్ట్లీ దర్ ఇస్ ఎ బిగ్ ఎఫెక్ట్, బికాస్ అంతకాలం వెయిట్ చేయడం వల్ల క్యాన్సర్ని మనం అడ్వాన్స్ చేయడానికి టైం ఇచ్చినట్లయింది. క్యాన్సర్ ఇంకా పెరిగిపోయి ఉంటుంది. సో కాబట్టి చాలామంది అంటారు జబ్బు లేని జబ్బు వచ్చిందేమో అట్లా అంటుంది. ఇట్స్ నాట్ లైక్ దాట్. చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంతో మందికి హెచ్ఆర్సిటీలు చాలా చేశారు కోవిడ్లో. ప్రతి వాళ్ళు ఇక కోవిడ్ వచ్చిందంటే ఒక 5th day or 6th day ఒక హెచ్ఆర్సిటీ చేయించుకుని వాళ్ళే చేయించుకుని వచ్చేస్తారు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి. దాంట్లో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఒక స్టడీ ఏం చేసినామంటే అర్లీ లంగ్ క్యాన్సర్ చాలా బయటపడ్డాయి ఇన్సిడెంటల్గా. కోవిడ్ కోసం వాళ్ళు సిటీ స్కాన్ చేసుకుంటే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ బయటపడింది. విచిత్రం ఏంటంటే కెనడా దేశంలో వాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటిది కొంచెం ఆగిపోయింది కాబట్టి కోవిడ్ టైమ్స్లో వాళ్ళకి రెగ్యులర్ టెస్ట్ లేవు కాబట్టి లేట్ డయాగ్నోస్ అయింది లంగ్ క్యాన్సర్. మన దేశంలో హెచ్ఆర్సిటీలు ఎక్కువ చేయటం వల్ల మేము చాలామంది అర్లీ లంగ్ క్యాన్సర్ చూడడానికి కూడా అది ఇండైరెక్ట్గా హెల్ప్ అయింది అనమాట. సో బట్ ఓవరాల్గా కోవిడ్ సీజన్లో క్యాన్సర్కి చాలా ఎఫెక్ట్ అయిందండి. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సర్జరీస్ కావచ్చు, కీమోస్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు. సో ఇట్స్ ఎ డబల్ వ్యామ్. ఒక రకంగా చెప్పాలంటే చాలా దీనివల్ల ఎక్కువగా నష్టం కలిగింది. సో ఐ థింక్ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మచ్ బెటర్గా ఉంది కాబట్టి ఐ థింక్ లైఫ్ ఈజ్ నార్మల్. ఇప్పుడు మా యొక్క సర్జరీస్ కానీ అవన్నీ కూడా రెగ్యులర్గా నడుస్తున్నాయి. సో డెఫినెట్లీ కోవిడ్ అనేటువంటిది ఒక రకంగా ఇమ్మీడియట్గా అక్యూట్ ఎఫెక్ట్ ఉన్నా కానీ క్యాన్సర్ అనేటువంటిది క్రానిక్ ఎఫెక్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో సైలెంట్ కిల్లర్. నంబర్ ఆఫ్ డెత్స్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ మచ్ హైయర్ దాన్ కోవిడ్. మనం ఓవరాల్గా చూస్తే మోర్టాలిటీ రేట్స్ క్యాన్సర్కి మనం కోవిడ్కి ఎక్కడ పోల్చలేం. సో బికాజ్ ఇట్ ఈస్ అన్ అక్యూట్ డిసీజ్, మొత్తం అంత కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి దీని గురించి మనం వీఆర్ వరీడ్ ఎ లాట్ అబౌట్ ఇట్ అనమాట. సార్ ఇప్పుడు 3rd wave అంటున్నారు, ఆల్రెడీ కొన్ని దేశాల్లో లాక్డౌన్ విధించారని అంటున్నారు. సో మీ ఉద్దేశం ప్రకారం మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ ఫేస్ చేయాల్సిన అవసరం పడుతుందంటారా? లేదంటే ఇప్పుడు ఈ 3rd waveకి మీ డాక్టర్స్ అందరూ ప్రిపేర్ అయి ఉన్నారా? మంచిగా 3rd wave గురించి ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. సో 3rd wave వస్తుందా రాదా అనేది అయితే నాకు అది పెద్ద డౌట్ కాదండి. మల్టిపుల్ వేవ్స్ వస్తాయి. 3rd wave వస్తుంది, 4th wave కూడా ఉంటుంది. నంబర్స్ తగ్గొచ్చు, కానీ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వ్యాక్సినేషన్ డ్రైవ్. వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగా జరిగినట్లయితే దీని యొక్క సంఖ్యను మనం ఇంకా బాగా తగ్గించవచ్చు. సో అంటే ఎక్కడికక్కడ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ మనం అడ్డుకోగలిగితే ఆ యొక్క వేవ్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది. సో కాబట్టి నేను అనుకునేది ఈ యొక్క 3rd wave అనేది ఖచ్చితంగా వస్తుంది, కానీ 2nd wave అంత తీవ్రత ఉండదని భావిస్తున్నాను. కానీ మనము 1st wave అయ్యాక కూడా ఇండియాలో మనం చాలా కాన్ఫిడెంట్గా, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. ప్రజలు అట్లనే బిహేవ్ చేశారు, గవర్నమెంట్స్ కూడా అట్లనే అన్నీ ఓపెన్ చేశాయి. సో కాబట్టి డెఫినెట్గా నెగ్లిజెన్స్ ఉన్నది. మరలా కూడా మనం ఇప్పుడు ఈ వేవ్ అయిపోయింది అని అదే స్టైల్లోకి వెళ్ళిపోతున్నట్టు కనబడుతోంది. ఇప్పుడు మీరు చూడండి, బయట కూడా మార్కెట్లో కానీ ఎక్కడ కూడా మాస్క్ అనేటువంటిది, సోషల్ డిస్టెన్సింగ్ కానీ చాలా వరకు కనబడట్లేదు. అంటే ప్రజలు అయిపోయింది, ఫినిష్. ఒక రకంగా చెప్పాలంటే ఒక రివెంజ్ తీసుకోవడానికి వెనక్కి బయటకు వచ్చేసినట్టు కనబడుతూ ఉంటుంది.
సో ఐ థింక్ మనం జాగ్రత్తగా ఉండకపోతే మరలా దిస్ ఇస్ నాట్ ఎట్ ఓవర్. భయపెట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ మనం నిర్లక్ష్యంగా ఉండడానికి ఛాన్స్ లేదు. ఈసారి లాస్ట్ టైం మనం నేర్చుకున్న పాఠాలని ఈసారి కూడా మనం అన్వయించుకోకపోతే ఇట్ విల్ బి డిజాస్టర్ అండి. ఎందుకంటే నిజంగా సెకండ్ వేవ్లో మరి మనం ఫస్ట్ వేవ్లో ఊర్లో ఒకళ్ళకి ప్రాబ్లం అయింది విన్నాం, సెకండ్ వేవ్లో ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు అఫెక్ట్ అయింది మనం చూసాం దగ్గరగా. సో కాబట్టి ఈ థర్డ్ వేవ్కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం ఉండాలంటే ఐ థింక్ వీ నీడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ వ్యాక్సినేషన్ అయితే చాలా ఎక్కువగా తీసుకోవాలి. అంత మాత్రం కాదు, మరి మాస్కింగ్ అనేది కంపల్సరీగా ఫాలో చేయాలని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ ఐ థింక్ కొంతకాలం అయ్యేటప్పటికీ ఇది కూడా ఒక ఫ్లూ లాగా అయిపోతుంది. మ్యూటేషన్ అయ్యే కొద్ది అది వీక్ అవుతుంది. అండ్ ఇయర్లీ ఫ్లూ షాట్ తీసుకున్నట్టుగానే కోవిడ్ యొక్క షాట్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో ప్రిపేర్డ్నెస్ వరకు వస్తే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా కూడా ఇంప్రూవ్ అవ్వాలి మన దేశంలో. డెఫినెట్గా మరి ఆక్సిజన్ లేక ఎన్నో ప్రాణాలు పోగొట్టడం మనం చూసాం. కాబట్టి అలాగని చెప్పి మరి 100 yearsలో వచ్చే పాండమిక్ కోసం అంతా రెడీ పెట్టుకోవాలంటే ప్రాక్టికల్ కాదు. అంటే వీ షుడ్ హ్యావ్ డిఫరెంట్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఆశ్చర్య, ఇది బ్లడ్ స్కేర్ మెకానిజం. ఇది మిలిటరీ వచ్చి 2 రోజుల్లో 3 రోజుల్లో చేసే కార్యక్రమాన్ని మనం కూడా చేయడానికి అలాంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కూడా మనం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ రెడీగా పెట్టుకున్నట్లయితే దీన్ని మనం అధిగమించగలం. సో ఐ థింక్ మల్టిపుల్ వేవ్స్ వస్తాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి నిర్లక్ష్యంగా ఉండి ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా మనం బయట తిరగడం అనేది కూడా నాట్ సేఫ్ అని నా భావన. సార్, ఇప్పుడు క్యాన్సర్స్లో మీరు ఎన్నో కేసెస్ చూస్తుంటారు, ఎంతో మందిని చూస్తుంటారు. చిన్న పిల్లల్లో కూడా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయండి? ఎస్. అవునా? ఎస్. అంటే కారణం ఏంటంటారు మరి? రైట్. అంటే చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఈజ్ నాట్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్ అగైన్. సో దట్ ఈస్ టు డూ విత్ సమ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ. వాళ్ళ జీన్స్లో ఏదైనా ఒక తేడా రావటం వల్ల వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి రెటినోబ్లాస్టోమస్ అంటాము, న్యూరోబ్లాస్టోమస్ అంటాము, లేకుంటే విల్మ్స్ ట్యూమర్, కిడ్నీలో ఉండే ట్యూమర్స్, లేక కొన్ని ల్యూకేమియాస్, బ్లడ్ క్యాన్సర్స్ మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ సంథింగ్ టు డూ విత్ జెనెటిక్ చేంజ్. జీన్లో అబ్నార్మాలిటీ ఉంది, ఒక మ్యూటేషన్ జరిగింది, దానివల్ల ఇవి వస్తూ ఉంటాయి. సో కానీ వాటిని మనం ముందుగా కనుగొనడానికి స్క్రీనింగ్ లాంటిది ఏమి మనకి యాజ్ వీ స్పీక్ టుడే ఎలాంటి మోడాలిటీస్ లేవు. సో అది వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడం, దాన్ని సిమ్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మానని తగ్గకుండా ఉంది, జ్వరం వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది, ఆర్ సమ్ బ్రష్ చేస్తే బ్లీడింగ్ వస్తుంది. సో వెంటనే దాన్ని మనం డాక్టర్ చూపించుకున్నట్లయితే కొన్ని సింపుల్ టెస్ట్ ద్వారా కూడా దానికి కనుగొనడానికి వీలవుతూ ఉంటుంది. సార్, ఇప్పుడు అంటే పెద్దవాళ్ళలో కూడా గమ్స్ నుంచి ఇన్ కేస్ బ్లీడ్ అవుతూ ఉంటే క్యాన్సర్ కూడా అయ్యే అంటే క్యాన్సర్ అవకాశం మెయిన్గా ఏంటంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ప్లేట్లెట్స్ తక్కువ అనేక కారణాలు అవుతూ ఉండొచ్చు. డెంగ్యూలో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, క్యాన్సర్లో కూడా తగ్గుతూ ఉంటాయి. సో అంటే క్యాన్సర్కి సంబంధించి కొన్ని కామన్ లక్షణాలు అయితే ఉంటాయి, అవి మనం అందరూ తెలుసుకుని ఉండాలి. దాన్ని నేను సింపుల్గా చెప్పాలంటే తప్పకుండా క్యాన్సర్ యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. వీటిని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను భావిస్తున్నాను. నంబర్ 1 ఏంటంటే మలమూత్ర విసర్జనలో మార్పులు. అంటే ఇటీవల మల విసర్జనలో మార్పులు, ఎక్కువ కాన్స్టిపేషన్ ఉంది, మోషన్ అవ్వటం లేదు అంటే ఎక్కడో బ్లాక్ అయింది, అబ్స్ట్రక్షన్ ఉందని అర్థం. లేకుంటే మీకు మల విసర్జనలో మోషన్లో రక్తం వెళ్తుంది అంటే ఏదో ట్యూమర్ బ్లీడ్ అవుతుంది అర్థం. కొన్నిసార్లు పైల్స్ వల్ల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. సో కాబట్టి ప్రతి బ్లడ్ రాగానే క్యాన్సర్ కంగారు పడమని నేను చెప్పటం లేదు, కానీ మలమూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి. 2 వారాలకు పైగా మార్పులు ఉన్నాయి. ఎక్కువగా డయేరియా అయిపోతుంది, మ్యూకస్ డిశ్చార్జ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, లేక మోషన్స్ అవ్వట్లేదు, లేక యూరిన్లో రక్తం వస్తుంది, రైట్, ఆర్ డిఫికల్టీ ఇన్ పాసింగ్ యూరిన్, మూత్రం వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. దట్ కుడ్ బి ఎ సిమ్టమ్ ఆర్ సైన్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. సో మలమూత్ర విసర్జనలో ఇటీవల కొత్తగా వచ్చిన మార్పులు. ఒక ఎపిసోడ్కి కంగారు పడక్కర్లేదు. ఒక్కసారి ఏదో కాన్స్టిపేషన్ అయింది, ఏదో మనం ఎక్కువగా నాన్ వెజ్ తిన్నామో లేకుంటే స్పైసీ ఫుడ్ తిన్నామో, డిఫరెంట్ కాజెస్ ఉండొచ్చు. సో కానీ ఒక 15 days కన్నా ఎక్కువగా ఉంటుంది అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో దట్స్ నంబర్ 1. రెండోదిగా మనం చూసినట్లయితే మరి ఇటీవల శరీరంలో ఏ భాగంలో కూడా కణితి ఏర్పడింది. ఆ కణితి చిన్నప్పటి నుంచి ఒక కణితి ఉందనుకోండి, రొమ్ములో కానీ బాడీలో ఎక్కడన్నా, అలాగే ఉందంటే దానికి కంగారు పడక్కర్లేదు. కానీ ఇటీవల కణితి ఏర్పడింది, ఆ కణితి స్లోగా పెరుగుతుంది, నొప్పి లేదు అంటే నిర్లక్ష్యం చేయకూడదు. దట్ కుడ్ బి అది రొమ్ములో ఉండొచ్చు, శరీరంలో ఏ భాగంలోనే ఉండొచ్చు. సో ఇటీవల కణితి ఏర్పడింది బాడీలో అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. మూడోదిగా మానని పుండు. అంటే మన నోట్లో టంగ్ బైట్, నాలుకకి మనం ఖర్చుకుంటాం, ఒక 1 weekలో పుండు మానిపోతుంది. సో మనకు ఓరల్ క్యావిటీలో మానని పుండు ఉంది, మోర్ దాన్ 1 week 10 days అయినా కూడా పుండు అలాగే ఉంది అంటే అది క్యాన్సర్ అయి ఉంటుంది. ఆ లక్షణం మోస్ట్ లైక్లీ. కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, దాన్ని డయాగ్నోస్ చేయించుకోవాలి. సో మానని పుండు అనేటువంటిది 3వ లక్షణం. 4వదిగా చెప్పాలంటే
మరి అజీర్తి ఎక్కువగా ఉంటాము, మృంగడానికి కష్టంగా ఉంటుంది, వాటర్ లేకపోతే గుటక మనం వేయలేకపోతున్నాము. చాలామంది సాలిడ్ ఫుడ్ తింటూ చివరికి వాటర్ తాగకపోతే లోపలికి వెళ్ళటం లేదు, అంటే ఫుడ్ పైప్లో కానీ స్టమక్లో కానీ క్యాన్సర్ యొక్క లక్షణమై ఉంటుంది. సో డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగలేకపోతున్నాము, అజీర్తి అవుతుంది, వేగంగా సిమ్టమ్స్, ఇవన్నీ కూడా ఒక్క ఎపిసోడ్తో కాదు నేను చెప్పేది. ఫర్ అట్లీస్ట్ 2 to 3 weeks పర్సిస్టెంట్గా ఉన్నాయి అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. రైట్. తర్వాత హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటాం, అంటే మన యొక్క మరి స్వరంలో మార్పు వస్తుంది, అంటే నోరు గొంతుకు బొంగులు పోయింది అంటారు కదండి. సో కామన్ కోల్డ్ వచ్చినప్పుడు కూడా మనకు వాయిస్ చేంజ్ వస్తుంది, కానీ అది వారం 10 రోజుల్లో సెట్ అయిపోతుంది. సో 2 weeks దాటినా కూడా వాయిస్ చేంజ్ అయ్యింది, పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే అది థ్రోట్ క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా కొన్ని జనరల్ సిమ్టమ్స్ అంటే సడన్ లాస్ ఆఫ్ వెయిట్, లాస్ట్ 2-3 monthsలో బాగా బరువు తగ్గిపోవటం, ఎన్ని కేజీలు తెలియకపోయినా కానీ బట్టలు లూజ్ అయిపోయినాయి, లేకుంటే జాకెట్లు బాగా లూజ్ అయిపోయినాయి అని వాళ్ళకే తెలిసిపోతుంది. సో రీసెంట్ లాస్ ఆఫ్ వెయిట్, సడన్ ఆర్ అక్యూట్ లాస్ ఆఫ్ వెయిట్, అది ఒక, లేకుంటే ఆకలి లేకపోవటము, లేకుంటే జ్వరము, లో గ్రేడ్ ఫీవర్, కంటిన్యూస్గా ఫీవర్ ఉంటుంది, తినలేకపోతున్నాం, బాగా నీరసంగా ఉంటుంది, ఫెటిగ్, మనం కష్టపడితే ఏదో ఫీవర్ వస్తే ఇప్పుడు ఫెటిగ్ ఉంటుంది కానీ అది పోతుంది. సో పర్సిస్టెంట్గా ఫెటిగ్ ఉంది అంటే ఇలాంటి సిమ్టమ్స్ కూడా క్యాన్సర్ లక్షణాలు అయి ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఒకవేళ క్యాన్సర్ స్ప్రెడ్ అయినప్పుడు బ్యాక్ ఏక్ ఎక్కువగా వస్తుంటుంది, స్పైన్లో స్ప్రెడ్ అయినప్పుడు, అవన్నీ కూడా అడ్వాన్స్ స్టేజ్లో వచ్చే లక్షణాలు. కానీ మోస్ట్ కామన్గా నేను చెప్పినవి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కి రొమ్ములో కణితి కొత్తగా ఏర్పడింది, రొమ్ములో మార్పులు కనబడుతున్నాయి, నిప్పల్ డిశ్చార్జ్ ఉంది, బ్లడ్ వస్తుంది, నెగ్లెక్ట్ చేయొద్దు. ఆర్మ్ పిట్లో ఏదో గ్లాండ్స్ లాగా ఏదో స్వెల్లింగ్ కనబడుతుంది, ఇమీడియట్గా డాక్టర్ చూపించుకోవడం మంచిది. సో అట్లనే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కూడా సిమ్టమ్స్లో ఏంటంటే ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ కావచ్చు, లేకుంటే బ్లీడింగ్ కావచ్చు. సో ఎక్కువ ఎక్సెసివ్ బ్లీడింగ్ అయినా కూడా, ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అయినా కూడా సర్వైకల్ క్యాన్సర్గా లక్షణమై ఉండొచ్చు, కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో ఇట్లా కామన్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఇవి. కొత్త మార్పులు ఇటీవల, సరే ఇవన్నీ గుర్తుండదు, ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మీ శరీరంలో అసాధారణమైనటువంటి కొత్త లక్షణాలు ఏవి కనబడినా, ఇఫ్ దే ఆర్ మోర్ దెన్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 2 weeks, 2 వారాల కన్నా ఎక్కువగా ఉన్నాయి అంటే మాత్రం దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు, డాక్టర్ని కలవండి, తర్వాత కొన్ని టెస్టుల ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. సో దీన్ని ఇగ్నోర్ చేసి దానికి సెల్ఫ్ మెడికేషన్ చేసుకుని లేట్ చేయడం వల్ల ఇక జబ్బు అనేది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యూ లిజన్ టు యువర్ బాడీ, మన బాడీని మనం వినాలి. కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని బాగా లేవు అని మనకి ఎక్కడో లోపల చెప్తూ ఉంటుంది. చాలాసార్లు దాన్ని మనం పక్కకి నెట్టేస్తూ మొండిగా మనం ఏం కాదులేని ధైర్యం చేసుకుని వెళ్తూ ఉంటాం. సో అక్కడ ఐ థింక్ వీ నీడ్ టు లిజన్ టు అవర్ బాడీ, మన బాడీకి మనం వినాలి. దట్స్ నైస్ సార్, రియలీ. అంటే ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ. ఎక్కువ టైం తీసుకుంటే అయ్యో, మై ప్లెజర్ అండి. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా ఇందాక మనం ఈ క్యాన్సర్ దాని గురించి ఇన్ డీటెయిల్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క పార్ట్ లాగా మీరు ఒకసారి ప్లాన్ చేసి లెట్ us do in that. తప్పకుండా అండి. షూర్, మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.